స్కూల్స్‌లో. లేదంటే కొన్ని స్కూల్స్ ఏమన్నా ఉంటే రేపు కంప్లీట్ అవుతాయి. అయితే ఇప్పుడు మీరు పిల్లలకి క్వార్టర్లీ ఎగ్జామ్ అనేది పెట్టిండ్రిప్పుడు. అవునా? లేదంటే హాఫ్ ఇయర్లీ అట్లా ఉంటాయి కదా! మొత్తం బుక్ ఒకేసారి చదవండి అంటే వాళ్ళు చదవగలుగుతారా? లేదు గదా! అందుకే గవర్నమెంట్ ఏం జేస్తుందంటే 3 భాగాలుగా విభజిస్తుంది కదా! ఇక్కడ కూడా మనకేం చేస్తున్నారంటే ఇక్కడ నేనైతే ట్రై చేస్తాను. మీకు బోర్డ్ మీద నాకు శ్యామ్ సార్, ఇమామ్ సార్ ఓకే. సో, ఎక్కువ శాతం అయితే వీళ్ళిద్దరే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి స్ట్రక్చర్ ఏయడం అయితే ఏంటి, నెక్స్ట్ ఇంకొకటేంటి అంటే లెవెల్స్ ఎట్లా మనం రీచ్ అవ్వాలి, ఎక్కడ వర్క్ చేయాలి, ఎవరి మీద వర్క్ చేయాలి అనేది మాత్రం మేము మా అప్లయన్స్ అండ్ మెంటర్స్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ తోటి మాత్రం నేర్చుకోవడం జరిగింది. సో, అది నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను చెప్పేటువంటిది కొంతమందికి యూజ్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక్కసారికి అర్థం కాకున్నా కూడా మళ్ళీ మీ అప్‌లైన్‌లను కలిసినప్పుడు ఇంకా క్లియర్‌గా తెలుసుకోండి. ఓకేనా? సో, ఫస్ట్ నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ మనమేం చేస్తామంటే, జాయినింగ్ అనేది చేస్తాం. ఓకే? సో, జాయినింగ్ చేసేటప్పుడు ఏం జేస్తామంటే, జస్ట్ బేసిక్ లెవెల్ దగ్గర నుండి నేను మీకు చెప్తాను. ఎందుకంటే, టాపిక్ కూడా కవర్ అవ్వాలి. అండ్ నాకిచ్చిన టైం లోపు నేను చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనా? ఫస్ట్ మనం జాయిన్ అవుతాము. జాయిన్ అయినప్పుడు ఏంటి అంటే, మనకి 24 అవర్స్ నుండి 48 అవర్స్ 24 గంటల నుండి 48 గంటల లోపు పర్చేజ్ అనేది కంప్లీట్ చేయించండి. ఓకే. సో, మీరు వెళ్ళేటప్పుడు పీవీస్ తీసుకొనెళ్తారు కదా! మీతో పాటుగా ప్రొడక్ట్స్ తీసుకొనెళ్తారు కదా! మీరు ప్రొడక్ట్స్ వాళ్ళకిచ్చినప్పుడు ఏం చేయండంటే, నిజాయితీతోటి వాళ్ళ మళ్ళీ ఐడీ మీద ఏయించండి. ఓకేనా? నేనొక 1200 ఇచ్చాను వాళ్ళకి. ఆ 1200కి ఎన్ని పీవీస్ అవుతున్నాయో వాళ్ళకి ఏయించండి. మీ దగ్గరున్న ప్రొడక్ట్స్ ఇచ్చిండ్రు. కానీ ఆ పీవీస్ వాళ్ళకేయించేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ జాయినింగ్ అనేది ఎక్కువ శాతం ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటేనే చూడండి, ఒక 2,00,000 లేనిది ఏ బిజినెస్ కూడా పెట్టట్లేరు. 5,00,000 లేనిది ఏ బిజినెస్ కూడా పెట్టట్లేరు. ఇది పెట్టుబడి లేనటువంటి వ్యాపారమే. కానీ ఇక్కడ వీళ్ళు ప్రొడక్ట్స్ వాడితేనే కదా వేరే వాళ్ళకి తెలుస్తుంది. ఏ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తదో తెలియలేదనుకోండి ఎట్లా ప్రమోట్ చేస్తారు? మేమైతే నిజంగా చెప్తున్నాను. మా ఇంటికొచ్చి మీరు చెక్ చేసినా గూడా చెయ్యొచ్చు. సోప్ దగ్గర నుండి మొదలుబెడితే ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ వరకి అన్ని ప్రొడక్ట్స్‌ని కూడా వెస్టేజ్‌లో ఏదైతే ఉందో అన్నీ కూడా వాడినాం. నానో ఎనర్జైజర్ గూడా బైక్‌లో ఎయడం జరిగింది. నెక్స్ట్ కార్‌లో ఎయడం జరిగింది. ప్రతి ప్రొడక్ట్‌ని ఏం చేయండంటే ఫస్ట్ మీరు వాడండి. మీరు వాడిన తర్వాత సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం వేరే వాళ్ళకి చేసినామనుకోండి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మీకు పెరుగుతది. నేను వాడకుండా వేరే వాళ్ళకి చెప్పిందనుకోండి, అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది డౌన్ అవుతది. నా కంపెనీకి నేనే సీఈఓ. నేను వర్క్ చేసే స్కూల్‌లోనైతే అదే జెప్పేది. మీరే చైర్మను, మీరే ప్రిన్సిపలు, మీరే అన్నీ అని జెప్పేది. మరి అక్కడ ఒకళ్ళ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేయడానికి మనం అక్కడ వర్క్ చేస్తున్నాం. అవునా? అక్కడే మనదే కంపెనీ అనుకోని మొత్తం 24 గంటలు అక్కడ కష్టపడుతున్నాం. ఇక్కడ మనం కోట్లు సంపాదించేటువంటి బిజినెస్‌లో మనకేం చెప్తుంది కంపెనీ మీకు పార్ట్నర్‌షిప్ ఇస్తాను అని చెప్తుంది. మరి అలాంటప్పుడు ఇంకెంత సీరియస్‌గా మనం బిజినెస్‌ని స్టార్ట్ చేయాలో ఒక్కసారి ఆలోచించండి. సో, జాయినింగ్ అనేది తప్పకుండా 300 పీవీ కానీ, లేదంటే 200 పీవీ కానీ, అట్‌లీస్ట్ కోర్‌తో అయినా కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇంకా కొంతమందికి ఏం డౌటొస్తది అంటే, ఆల్రెడీ మంత్ ఎండ్‌లో కొన్ని జాయినింగ్స్ అనేది అవుతూ ఉంటాయి. 20వ తారీఖు తర్వాత జాయినింగ్స్ అవుతూ ఉంటాయి కదా! ఎక్కువ శాతం మనమేం జేస్తున్నామంటే, ఇంకొక 10 రోజులే ఉంది గదా! రెండో తారీఖు అయిన తర్వాత ఆల్రెడీ మనం మళ్ళీ బిల్లింగ్ జేయించొచ్చు కదా! అనేసి అక్కడేం జేస్తున్నామంటే అవి ఆపేస్తున్నారు. కానీ ఏం చేయండి అంటే వాళ్ళు కొనలేని స్థితిలో ఉండేటువంటి వాళ్ళుంటే అది వేరు కానీ, మిగతా వాళ్ళకి మాత్రం మీరు ఆపకండి. ఎందుకంటే ఒక మంత్‌లో వాళ్ళకి కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతది కొత్త వాళ్ళకి. సపోజ్ నేను ఏం జేసినాను 12వ తారీఖు జాయిన్ అయినాను. మరి 12వ తారీఖు జాయిన్ అయిన తర్వాత నేను తీసుకోవాలి కదా ప్రొడక్ట్స్. అవునా? సో, లేదు. ఒకళ్ళు మొన్న ఎవరన్నా 20వ తారీఖు మీకు జాయిన్ అయ్యారనుకోండి. వాళ్ళు 22కి తీసుకుంటా అనుకున్నారనుకోండి. మళ్ళీ మనమే అక్కడ ఏం డిసైడ్ జేస్తున్నామంటే, ఇప్పుడు 22 అయింది గదా! ఇంకొక 10 రోజులైతే రెండో తారీఖు అయితది గదా! ఆ రెండో తారీఖు ఏయిస్తే నాకు నెక్స్ట్ మంత్‌కొచ్చేస్తది కదా! ఈ విధంగా ఆలోచించకండి. ఫస్ట్ పర్చేజ్ అనేది ఫస్ట్ చేయించండి. చేయించకుంటే అక్కడ ఇంకొక ప్రాబ్లమ్ మనకేమొస్తది అంటే, ఐడీ యేస్తరు. మళ్ళీ తర్వాత వాళ్ళ క్లోజ్ ఎవరో ఒకళ్ళుంటారు.
ఐడీ అయింది గదా! నీకు పర్చేజ్ అయిందా? కాలేదు. కాబట్టి మళ్ళీ వేరే ఐడీ నేను క్రియేట్ జేస్తా పట్టు. అక్కడ ఎవరికి నష్టమవుతుంది? మనకే నష్టమవుతుంది గదా! కాబట్టి ఎంతో కొంత వాళ్ళు ఒకవేళ 100 పీవీ చేయలేకపోయిండంటే అట్‌లీస్ట్ 60 పీవీ అన్నా ఫస్ట్ మంత్‌లో చేయించండి. తర్వాత సిస్టమ్‌కి కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనలాగా వాళ్ళు కూడా కోర్ కంప్లీట్ చేస్తారు. 200 పీవీస్ కంప్లీట్ చేస్తారు. కొంతమందికి తెలియక ఏం జేస్తున్నారంటే ఒక రూ. 500 కదా నువ్వు కొంటా అన్నది. ఐడీ ఏమొద్దులే అని ఐడీ ఇయ్యట్లేరు. ఒకవేళ మనం అట్లా అనుకున్నామనుకోండి, మరి అదే సలీం సార్ ఏం జెప్తాడు తన స్టోరీలో? నేను నైట్ క్రీమ్ వాడడంతోటి, ఒక సోప్ వాడడంతోటి ఈరోజు ఈ బిజినెస్‌లో నిలబడ్డాను అని జెప్తున్నారు. మరి వాళ్ళ అప్‌లైన్ గూడా 2 ప్రొడక్ట్‌లకి నేను ఐడీ జేయాలా అని సలీం సార్‌ని వదులుకుంటే ఇంత పెద్ద ప్రభంజనం మిస్ అయ్యేది కదా తెలంగాణ. సంధ్య మేడమ్ ఒక పేస్ట్ తోటొచ్చినటువంటి కస్టమర్ ఈరోజు ఇక్కడికి. మరొక పేస్ట్ కోసం నేనెందుకు సంధ్య మేడమ్‌ని జాయిన్ చేయాలి అని రాసునీరు ఆంజనేయులు సార్ అనుకున్నాడనుకోండి. ఈరోజు ఒక డీయూసీడీ వచ్చేవాళ్ళా వాళ్ళ లెగ్‌లో? అందుకే నేనేం చెప్తున్నానంటే ఎంత పీవీ చేసినా కూడా వాళ్ళు చేయగలిగితే వాళ్ళతో చేయిద్దాం కరెక్టే. కానీ చిన్న పీవీ చేస్తున్నారు కదా అని వాళ్ళని వదిలేసుకోకండి. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మరి ఈ పీవీస్‌లో మనకి చాలా వరకి కన్‌ఫ్యూజన్ ఉంటుంది కదా! నేను జాయిన్ అయినాను. నేను జాయిన్ అయిన తర్వాత మరి నాది ఎట్లా స్టార్ట్ చేయాలి? ఎంతమందితో స్టార్ట్ చేయాలి? ఒక్కసారి మనం చూద్దాం. హ్యాపీ షేర్ ఏంటి అంటే రోజు మార్కర్‌తో రాస్తూ ఉంటాం కదా! నేను చాలా రోజుల తర్వాత వెతికి మరీ నేను ఏం చేశానంటే చాక్ పీస్ తీసుకున్నాను. 2 ఇన్ 1 బోర్డ్ ఉండేది. నేను ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకునేటప్పుడు. సో, ఈ రోజంతా ఏంటంటే మీరు నా పిల్లలన్నట్టు. సో, నేను మీ టీచర్‌నన్నట్టు. ఓకేనా? ఎంతవరకు ఎవరికి అర్థమైందో చూస్తాను. హ్మ్. కనిపిస్తుందా మేడం అజ్మేరి మ్యామ్? थोड़ा सा करीब लीजिए मैम। बोर्ड छोटा नहीं, नज़र आ नहीं नज़र आ कुछ भी। जी हाँ, और थोड़ा साइड लीजिए। अब ठीक है? नहीं नज़र आ रहा मैम। ఇప్పుడు ఓకేనా? नहीं मैम, नहीं नज़र आ रहा। वो लाइट का फ़ोकस गिर रहा मैम बोर्ड पे। ఓకే. अभी? नहीं नज़र आ रहा मैम। थोड़ा बड़ा-बड़ा वो वर्ड्स लिखे मैम, छोटे वर्ड्स रहने से उससे थोड़े जो आप लिख रहे हो ना, उससे और थोड़े बड़े वर्ड्स लिख के देखिए। ठीक है? अ, ठीक है, लिटिल अभी बिट मैं मैम। एक काम करूँगी, इस तरफ कर दूँगी, मार्कर से ट्राई करूँगी, जी मैम। मार्कर। కనిపిస్తుందా మ్యామ్ ఇప్పుడు? मैम आप बाजू हो जाइए, सर को बोलिए खाली मतलब कैमरा खाली बोर्ड पे रखने के పట్టుకోండి लिए। లేదంటే. అది వదిలేయండి పట్టుకోండి ఫోన్ ఓన్లీ. ఓకే. ఇప్పుడు కూడా క్లారిటీ లేదా మ్యామ్? अभी సరే. थोड़ा-थोड़ा ఓకే है मैम। మ్యామ్. సరే. अभी आपने लेग्स ఓకేనా? लिखा है ना मैम आपको? जी, లెవెల్స్. लेवल लिखा है। ఆ! नहीं दिख रहा मैम, अगर वो लेग्स समझ नहीं आ रहा और थोड़ा करीब जाइए इसमें। సరే, సరే. ఓకే మ్యామ్. సార్ పట్టుకుంటారు కొద్దిసేపు పర్వాలేదు. या ओके मैम। ఇప్పుడు ఓకేనా? या मैम। अब जैसा आप बोलते भी जाओगे ना मैम, वैसे अपन लिख लेंगे। बोलूँगी बट मगर बोलते जाइए, यस so मैम, आप बोलते levels जाइए, लिखते जाएँगे। జాన్ లీడర్స్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో అజయ్ సార్‌కి పర్ఫెక్షన్ వచ్చేంత వరకి స్టార్ట్ చేయనియరు అందుకే. సో या ఈలోపు मैम। నేను ఓరల్ చెప్తాను. తర్వాత రాస్తాను. లెవెల్స్ ఏంటి यस, అంటే क्लियर జస్ట్ मैम। మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో
సో మనకేం చెప్తారంటే ఎవరు ఐడి తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే 5% లోకి వచ్చేస్తారు. ఓకేనా? మన ఐడి అయ్యింది అంటే మనం 5% కి వచ్చేస్తాం. మరి 5% నుండి మనం మళ్ళీ ఏం చేస్తామంటే 8% కెళ్తాం కదా! ఆ 5% నుండి 8% కి రావాలంటే ఏంటనేది ఒకసారి చూడండి. ఒకవేళ మనం ఒకే నెలలో 300 పీవీస్ చేసినామనుకోండి, అదేమవుతుందంటే ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారన్నట్టు. అంటే మనం ఫాస్ట్‌గా చేస్తున్నాం కాబట్టి దాన్నేమంటారంటే ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారన్నట్టు. ఎన్ని చేయాలంటే ఇప్పుడు మనం అండ్ మన టీమ్ ఇక్కడ నేనున్నాను. సో నేనేం చేసినానంటే ఇక్కడ నేనొక 160 పీవీ కాదు ఒక 100 పీవీనే నేను చేసినాను మేడం. ఓకేనా? సో మీరు లేదంటే నేనొక 100 పీబీ చేసినాను. చేసిన తర్వాత ఏం చేసినానంటే ఇక్కడ నేను మనకి లీడర్స్ చెప్తూ ఉంటారు కదా! ఒక 6గురిని ఫస్ట్ మీరు జాయిన్ చేయండి. మీకు తెలిసినటువంటి ఒక 6గురు చుట్టాలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీకు తెలియని వాళ్ళు కానీ ఒక 6గురిని పరిచయం చేయండి అని చెప్తామన్నట్టు ఇక్కడ. ఓకేనా? ఒక 6 మెంబర్స్‌ని యేసుకున్నాం అనుకోండి. 6 మెంబర్స్ లేరు. ఒక 4 మెంబర్సే వచ్చిండ్రు. ఇక్కడ ఏ, బి, సి, డి. ఇలా మనకి నలుగురు పరిచయం అయిండ్రు. నేనిక్కడ ఒక 100 పీవీ తీసుకున్నా. ఓకేనా? 100 పీవీ నాదయిపోయింది. నా కిందున్న వాళ్ళు కూడా ఏం చేసిండ్రంటే, నేను చెప్పడంతోటి డెమో చేసి చూయించిన, ప్లాన్ చెప్పిన అండ్ ప్రొడక్ట్ గురించి ఒక్కొక్క దాని గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడంతోటి ఏమైందంటే, వాళ్ళు కూడా ఒక 100 పీవీ అనేది తీసుకున్నారు. ఓకేనా? సో, ఒకే నెలలో నేనిక్కడ 300 పీవీస్ కంప్లీట్ చేసినాను కాబట్టి, నాకిక్కడ లెవెల్ ఏం చూయిస్తదంటే 8% అనేది చూయిస్తది. సపోజ్ ఒక వ్యక్తి ఏమైందంటే 20వ తారీఖు తర్వాత జాయిన్ అయ్యిండు. ఓకేనా? ఒక రాము అనేటువంటి పర్సన్ ఏం చేసిండంటే 20వ తారీఖు తర్వాత జాయిన్ అయ్యిండు. అతనేం చేసిండంటే ఒకే నెలలో 300 పీవీలు చేయలేకపోయిండు. ఆ 300 పీవీలు ఎప్పుడైతే అతను చేయలేకపోయిండో, మరి నెక్స్ట్ మంత్‌లో కూడా కలిపి అతను ఎంత చేస్తే మనకి ఫాస్ట్ స్టార్ట్ 8కొస్తాడంటే ఒక్కసారి చూడండి 600 పీవీస్ చేయాల్సొస్తుంది మళ్ళీ. ఓకేనా? అప్పుడేమవుతదంటే పెరుగుతాయి పీవీలు. 300 డబుల్ అవుతాయన్నట్టు. అప్పుడే మనం 8%కెళ్తాం. ఈ 300 గూడా కౌంట్ అవుతాయి. అండ్ ఇంకొక 300 ఏంటి అంటే ఒకవేళ ఇక్కడి నుండన్నా తీయొచ్చు. ఏ లెగ్‌లో నుండైనా గూడా తీయొచ్చు. కానీ మొత్తం కలిపి మనకొక 600 అవుతుందనుకోండి. అప్పుడు మన లెవెల్ ఏం చూయిస్తదంటే 8% అనేది చూయిస్తది. అందుకే ఎక్కువ శాతం మనం ఏం జేస్తామంటే ఫాస్ట్ ట్రాక్ 8 అనేది మనం క్రియేట్ చేసినామనుకోండి. మన ఆర్గనైజేషన్‌లో అండ్ మన టీమ్‌లో వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు. అండ్ మనకు కూడా హెల్ప్ అనేది అవుతుంది. కనిపిస్తుందా మేడం? यस मैम, दिख रहा मैम। ఓకే. సో, ఇది ఫాస్ట్ స్టార్ట్ 8 ఓకేనా? సో, ఏది అర్థమైనా, అర్థం కాకున్నా ఒకే నెలలో మనం 300 పీవీలు చేసినామనుకోండి, దాన్నేమో మనం ఏమంటామంటే ఫాస్ట్ స్టార్ట్ 8% అంటాం. ఒక్క నెలలో 300 పీవీలు చేయలేకపోయినాము. ఓకే. 25కి జాయిన్ అయినా. నేను ఆ నెలలో చేయలేకపోయినా 300 పీవీలు. నావి మాత్రమే 100 ఉన్నాయి. లేకుంటే నావి మాత్రమే 160 ఉన్నాయి. అప్పుడు నాకేమవుతుందంటే సెకండ్ మంత్‌లో కూడా అన్నీ కలిపి నేనొక 600 పీవీస్ నేను చేసుకున్నాననుకోండి. అప్పుడేమవుతదంటే 8% అనేది అక్కడ మీకు కనిపిస్తది. అక్కడ చూయిస్తది మీకు. మీ ఐడీ ఎక్కడైతే ఉందో అక్కడేమవుతదంటే కింద మీ లెవెల్ అనేది చూయిస్తది. మీకు 5%లో ఉందా? మీరు 8%లో ఉన్నారా? అది మీకు చూయిస్తది. మీరు మీ టీమ్‌కి కూడా దాన్ని గైడ్ చేయండి. నెక్స్ట్ తర్వాత ఏమవుతదంటే 8% తర్వాత ఉండేటువంటి లెవెల్ ఏంటి అంటే 12% అనేది ఉంటది. మీది ఓపెన్ చేస్తారు కదా! మీ ఐడీ పాస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీ స్క్రీన్ మీదనే అక్కడ కనిపిస్తది. ఫస్ట్ ఇక్కడ మీకు 8% అనేది కనిపిస్తది. కింద మొత్తం ఉంటది గదా! ఈ మంత్ ఎన్ని పీవీలు చేసిర్రు, మీ గ్రూప్ ఎన్ని పీవీలు చేసిండ్రు. అక్కడనే మళ్ళీ మీకేం కనిపిస్తదంటే ప్రెజెంట్ లెవెల్ 8% అని కనిపిస్తది. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటిదంటే మీరు నెక్స్ట్ లెవెల్ 12% ఉంటుంది. 12%కి మీకు ఎన్ని పీవీలు తక్కువున్నాయో కూడా కనిపిస్తదక్కడ. షార్ట్ పాయింట్స్ అంటారు దాన్ని. షార్ట్ పాయింట్స్ అంటే ఏంటంటే తక్కువ ఉన్నటువంటి పీవీలు అని అర్థం. అన్ని పీవీలు చేసుకుంటే మీరు 12%కెళ్ళిపోతారని అక్కడ ఆల్రెడీ మీకిస్తదన్నట్టు. అన్ని పీవీలు మనం చేసుకుంటే సరిపోతది. మరి 8% నుండి నేను 12%కెళ్ళాలి అంటే ఎన్ని పీవీలు కావాలి అంటే 2400 పీవీస్ కానీ ఒకవేళ నేను చేసిందనుకోండి. అప్పుడేమవుతదంటే నేను 12%కెళ్ళిపోతాను. ఓకేనా?
సో, మరి ఇది ఈ 300 అయితే ఈజీగుంది. లేదంటే 600 అయితే ఈజీగుంది. కానీ మరి 2400 పీవీలు చేయాలంటే ఎట్లా అవుతది మేడం? గిన్ని పీవీలు నేనొక్కదాన్ని ఎట్లా చేయలేస్తాను? అంటే మీరు బ్రౌన్స్ అయ్యేంత వరకి కూడా మీరు మీ టీమ్ చేసినటువంటి పీవీలన్నీ కూడా మీకొస్తాయి. పాయింట్ వాల్యూ అంటారు పీవీ అంటే. ఓకేనా? సో, మీరు చేయడమే కాదు, మీ టీమ్‌లో ఉన్నటువంటి ఎన్ని లెగ్స్ ఉంటే, ఎంత మెంబర్స్ ఉంటే కింద ఉన్న వాళ్ళు చేసినటువంటి పీవీలు కూడా మీకు యాడ్ అవుతాయి కాబట్టి, పైనున్న వాళ్ళతోటే కాకుండా కింద కూడా ఒకవేళ మీకు యాక్టివ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, డెప్త్‌లో ఎక్కడన్నా ఒక్క వ్యక్తి మీకు మంచిగా డ్రీమర్ ఉన్నారు, మంచిగా పని చేసేటోళ్ళున్నారంటే, వాళ్ళతో కూడా కలిసి మీరు పని అనేది చేయొచ్చు. ఒకవేళ మీకు 2400 ఉంది. మీ దగ్గర 6 లెగ్గులున్నాయి. ఓకేనా? సో, 6 మెంబర్స్‌ని మీరు జాయిన్ జేషిర్రు. అప్పుడు ఈ 2400కి ఏం జేయాలంటే, మళ్ళీ ఎయిర్ ప్యూరిఫైయరా, వాటర్ ప్యూరిఫైయరా దీని మీద దృష్టి పెట్టకుండా ఒక్కటేం జేయండి అంటే, మళ్ళా 2400కి డివైడ్ చేయండి. ఎన్ని లెగ్స్ అయితే ఉందో అన్ని లెగ్స్‌లో డివైడ్ చేయండి. కనీసం ఒక్కొక్క లెగ్‌లో 400 పీవీలన్నా తీసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక లెగ్ అస్సలు వర్క్ చేయట్లేదు. ఇంకో లెగ్ చాలా ఫాస్ట్‌గా मैम పోతుంది. साउंड थोड़ा स्लो हो गया आपका। अभी सर कुछ और वो सेल्फी स्टिक मंगवा दिया मैम, वो ढूंढ के उसमें अभी फिक्स कर रहे। जी ठीक है मैम। हाँ मैम, वो ट्राई कर रहे, अभी नहीं हुआ तो फिर पकड़ेंगे, नो प्रॉब्लम। ठीक है। సో, అట్లా ఏం చేయాలంటే, ఆ 2400ని మనం ఏం జేయాలంటే, మనము మళ్ళీ టీమ్‌తో పాటు కలిపి మనం ఈ పీవీస్ అనేది తీయాలి. ఓకేనా? ఒక లెగ్‌లో ఎక్కువుండొచ్చు, ఒక లెగ్‌లో తక్కువుండొచ్చు. కానీ బరాబర్ అన్ని లెగ్స్‌ని మూవ్ చేస్తూ వెళ్ళినామనుకోండి ముందు నుండి, మళ్ళీ మనకి తర్వాతకి ప్రాబ్లమ్ కాకుండా ఉంటదన్నట్టు. సో, ఈ విధంగా మనకి నెక్స్ట్ లెవెల్ ఏముంటుందంటే 12% అనేది ఉంటుంది. మళ్ళీ 12% ఎప్పుడైతే మీరు రీచ్ అవుతారో అక్కడ మీకు కనిపిస్తది. ఓకేనా? రైట్ సైడ్‌కి మీరు 12%కి రీచ్ అయిండ్రని అక్కడ మీకు కనిపిస్తది. అండ్ మీ అప్లయన్స్ గూడా మీకు చెప్తారు. కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ రీచ్డ్ 12%. మీరు 12% కంప్లీట్ చేసుకున్నారని ఒక పోస్టర్ కూడా యేస్తారు మీకు. అవునా? అసిస్టెంట్ బ్రాంజ్ డైరెక్టర్ అని చెప్తాం కదా! అది ఒకటి మీకు పోస్టర్ వచ్చేస్తదన్నట్టు. 2400 చేసుకుంటే అక్కడ మనకేమవుతుందంటే ఇక్కడ మనకి 12%కొచ్చేస్తాం. 12% తర్వాత మీకు అక్కడ కూడా కనిపిస్తది మళ్ళీ. మీ పీవీ, మీ గ్రూప్ పీవీ చేసిన తర్వాత మీ ప్రెజెంట్ లెవెల్ 12% అని చూయిస్తది. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే 16% అని చూయిస్తదక్కడ మీకు. షార్ట్ పాయింట్స్ ఎన్నున్నాయనేది కూడా అక్కడ మీకు కనిపిస్తది. అది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మనకి 16% ఉంటది. ఈ 16% ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో అక్కడ మనకేమవుతుంది అంటే బ్రాంజ్ డైరెక్టర్ మనం కంప్లీట్ చేసుకుంటామన్నట్టు. ఆ బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేయడానికి ఇక్కడే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. లాస్ట్ మూమెంట్‌లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఒక్కసారి ఇదొక్కటి నేను క్లియర్‌గా చాలా క్లారిటీతో చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు మనం 16% ఉంటుంది గదా! ఈ 16% రీచ్ కావాలి అంటే మొత్తం పీవీలు కలిపి 5500 పీవీలు కావాలి మనకి. అప్పుడు మనం బ్రాంజ్ కంప్లీట్ అయినట్టు. మేడం ఒకే నెలలో చెయ్యాలా? వేరే వేరే బిజినెస్‌లలో నేను విన్నది ఏంటి అంటే, ఏ మంత్‌కి ఆ మంత్ ఉంటుందంట. కానీ ఇక్కడ ఏంటి అంటే, మీరు బ్రౌన్స్ అయ్యేంత వరకి కూడా మీకేంటంటే, పోయిన నెల చేసినటువంటి పీవీలను కూడా ఇక్కడ మీకు యాడ్ చేస్తది. ఓకేనా? అక్యుములేటివ్ పీవీస్ అంటారు. అక్యుములేటివ్ పీవీస్ అంటే ఏంటిదంటే, ఈ నెల చేసినటువంటి పీవీసే కాకుండా ఆ పోయిన నెల చేసినటువంటి పీవీలు కూడా మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనకొక క్లారిటీ వచ్చింది గదా! బ్రాంజ్ డైరెక్టర్ కావాలి అంటే ఎంత పీవీలు కావాలి నాకు అంటే ఇక్కడ 5500 పీవీలనేది కావాలిక్కడ. మేడం నా టీమ్‌లో ఒక పర్సన్ ఉన్నాడు. చాలా అతనికి నెట్‌వర్క్ ఉంది. ఓకేనా? చాలా డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నాడు. ఇన్ని నెలలు అవసరం లేదు. ఒకే నెలలో నేను చేయగలుగుతాను. ఇప్పుడు కొంతమంది పిల్లలుంటారు గదా! సెవెంత్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ 10థ్ రాస్తారు. మీ అందరికీ కూడా తెలుసనుకుంటాను. గవర్నమెంట్ కూడా వాళ్ళది చూస్తది. కేపబిలిటీ చూసి వాళ్ళకేం జేస్తదంటే పర్మిషన్ ఇస్తది. డైరెక్ట్ సెవెంత్ నుండి మీరు 10థ్ రాసుకోవచ్చని చెప్తదన్నట్టు. మన దాంట్లో కూడా కంపెనీ ఏం జేసిందంటే
ఫాస్ట్ స్టార్ట్ 8 చేసుకోవాలంటే 300 పీవీలు చేసుకుంటే మీకు 300 తక్కువైనాయి. కదా లీడర్స్ అర్థమైంది గదా! ఇక్కడ కూడా ఏందంటే 5,500 పీవీలు ఎప్పుడైతే మనం చేస్తామో బ్రౌన్స్ డైరెక్టర్ అంటారు. కానీ ఒకటే నెలలో మీరు బ్రౌన్స్ చేస్తున్నారనుకోండి, అక్కడ మీకు కంపెనీ ఏం చేసిందంటే 1000 పీవీలు తక్కువ చేసింది. 4,500 పీవీలు మీరు చేసుకుంటే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. మీరు తొందరగా కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి రిలాక్సేషన్ అనేది 1000 పీవీలు ఇక్కడ తక్కువ చేసింది. ఓకేనా లీడర్స్? మరి ఈ 4,500 పీవీలని నేను ఎట్లా చేస్తా మేడం ఒక్కదాన్నే? ఒక్కళ్ళు ఏమీ చేయొద్దు. మీరు మీతో పాటు 1, 2, 3, 4, 5, 6 6 లెగ్గులు ఉన్నాయి గదా! ఆరుగురిని జాయిన్ చేసుకున్నారు. కొంతమంది 8 మందినేస్తారు. కొంతమంది 11 మందినేసుకుంటారు. ఈ 11 మంది చేసింది గూడా మీకొస్తది. ఓకేనా లీడర్స్? మీరు చేసింది మీ 11 మంది చేసింది గూడా వస్తది. ఓన్లీ పైనున్నోళ్ళు చేసిందే వస్తదా? కాదు. కింద ఉన్నోళ్ళు గూడా చేస్తారు. చాలా ఏజ్డ్ ఉన్న పర్సన్స్ ఉంటారు చూడండి. ముత్తాత అట్లా అంటారు కదా! వాళ్ళకేమవుతదంటే వాళ్ళ పిల్లలు సంపాదించినటువంటి డబ్బు కూడా వస్తది. అవునా? ఎవరి పిల్లలు అంటే ఇగో పలానా వాళ్ళ పిల్లలమని చెప్తాం కదా! అట్లా మీకేమవుతుందంటే మీ కింద వాళ్ళు చేసింది కూడా మీకొస్తది. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేంత వరకి ఇవన్నీ పీవీలు కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ నాకు 4,500 కావాలనుకోండి. ఓకేనా? ఒక్కొక్క లెగ్‌లో నేనేం చేస్తానంటే 750 చేశాననుకోండి. లేదంటే 800 ఒక్కొక్క దాంట్లో నేను తీసిందనుకోండి. ఏమవుతది నాకు? నేను ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ అవుతా. మేడం నేను 800 ఎట్లా తీయలేస్తాను? నేను ఇందాక చెప్పిన గదా! ఒక్కొక్క లెగ్‌లో ముగ్గురిని తీయండి ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్‌లని. 8% ఉన్న వాళ్ళని ముగ్గురిని తీయండి. తీస్తే ఈజీగా ఇక్కడ ఒక 1000 పీవీలొస్తాయి. ఇక్కడ 1000 ఒస్తాయి. ఇక్కడ 1000 ఒస్తాయి. 4,500 కాదు 6,000 పీవీలతోటి మనం బ్రాంజ్ అవ్వచ్చు. అప్పుడు మీ చెక్ గూడా మంచిగా 20, 22,000 వరకి గూడా ఎళ్ళిపోతది. వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా చాలా బావుంటది. ఇంత డబ్బొచ్చింది అని చెప్పడానికి. ఓకేనా? సో, ఇది క్లియరా అందరికి? సో, ఒక్కటే గుర్తుబెట్టుకోండి. కొన్ని మనకి ఇప్పుడు మనం ఏం జేస్తాము? ఇంగ్లీష్ ఒచ్చినా రాకున్నా, గ్రామర్ ఒచ్చినా రాకున్నా ఇంగ్లీష్ మాట్లాడతామా? అవునా గదా! లెక్కలొచ్చినా రాకున్నా ఎక్కాలైతే వస్తాయి గదా! ఇదే విధంగా ఏం జేయండంటే, ఒకే నెలలో జేస్తేనేమో 4,500 జేయాలి. 2, 3 నెలలు కలిపితేనేమో 5,500 చేయాలి. ఇంకొకటి ఎక్కడ మిస్టేక్ అవుతది అంటే, ఇంకొక దగ్గర మిస్టేక్ అవుతది. మీకిక్కడ 16% ఎంతని చెప్పిన నేను? 5,500 కావాలని చెప్పిన. ఇక్కడ మీకేం జూయిస్తది షార్ట్ పాయింట్స్ అంటే, మీకిక్కడ షార్ట్ పాయింట్స్ జూయిస్తది. మీకు ఓన్లీ 120 జూయిస్తది. తెలవక మనమేమనుకుంటున్నామంటే, ఈ 120 చేసుకుంటే నేను బ్రౌన్స్ అయిపోతాను కదా! అని చాలా మంది మనం ఫస్ట్ మొత్తం అక్కడే ఆగిపోతాం. నేను బ్రౌన్స్ అయినా అని ఆగిపోతున్నాం. కానీ ఇంకొక కండిషన్ ఏం పెడతదంటే కంపెనీ ఇక్కడ, ఏ నెలలోనైతే మనం బ్రౌన్స్ చేస్తామో, ఆ నెలలో తక్కువలో తక్కువ మనకి 2001 పీవీ ఉండాలి. 2001 పీవీ ఉండాలి. ఇది పాస్ మార్క్ మాత్రమే. అంటే 100కి ఎన్ని మార్కులు? 35 మార్కులు మాత్రమే. ఓకేనా? మేడం నాకు 70% కావాలి. అంటే ఇక్కడ మనకి 2,600 చేసుకుంటే టీమ్‌ని మనం బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అని ఇస్తుంది మనకి. ఓకేనా? 2,600 చేసుకుంటే ఇక్కడ ఓన్లీ పాస్ మార్కులే. మామూలు చెక్ అంతే. ఓకేనా? చెప్పుకోవడానికే బ్రాంజ్. ఇక్కడ టీబీబీ తోటి మనం బ్రౌన్స్ జేస్తే ఏమవుతదంటే, మంచి చెక్ అనేది ఒస్తది. మేడం నాకు 70 మార్కులు కూడా వద్దు. నాకు 100కి 100 కావాలి. అంటే మీరేం జేయాలంటే కనీసం 3,000 అయినా జేయొచ్చు, 5,000 అయినా జేయొచ్చు. అది మనిష్టం ఇంకా. ఓకేనా? 3,000 చేసుకున్నారనుకోండి ఇంకా మంచి చెక్కొస్తది. ఇది 100%. ఇది 35%. మనం డిసైడ్ చేసుకోవాలి. నేను 35% తోటి పాస్ కావాలా? 70 మార్కులతోటి పాస్ కావాలా? లేకుంటే 100కి 100 తెచ్చుకోవాలనేది ఇక్కడ మనం క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. ఓకేనా లీడర్స్? కానీ ఇదొక్కటి మాత్రం గుర్తుబెట్టుకోండి. 5,500 కంప్లీట్ అవ్వాలి. 5,500 చెయ్యకుండా ఓన్లీ 2,001 ఉన్నాయి నాకు అనుకోండి. అప్పుడు కూడా మీరు బ్రౌన్స్ కారు. 5,500 ఉన్నాయి. 2,001 కాలేదు. బ్రౌన్స్ కారు. ఈ 2 మ్యాచ్ అవ్వాలి. అది మీ అప్‌లైన్‌కి అడగండి. ఒక్కసారి మీకు దగ్గర కూర్చోబెడితే ఇంకా క్లారిటీ వస్తది.
ఓకేనా? ఎందుకంటే నాకిచ్చిన టైం ఆల్రెడీ 9:30 అవుతుంది. ఇంకా వేరేవి చెప్తాను. సో, ఇదైతే నాకు తెలిసి అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటాను. 300 పీవీలు చేస్తేనేమో మనం డైరెక్ట్ ఫాస్ట్ ట్రాక్ 8 అవుతాం. 600 అయితేనేమో 2 నెలల్లో చేసినా గాని మనం 8%కొచ్చేస్తాం. 2400 చేస్తేనేమో ఏమవుతాం మనం 12%కొచ్చేస్తాం. 5500 చేస్తేనేమో 16%కొస్తాం. మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? ఫాస్ట్‌గా బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటేనేమో 4500 చేయాలి ఒకే నెలలో. లేదు మేడం నేను 2, 3 నెలలు కలిపి చేసుకుంటా అంటే 5500 అయ్యుండాలి. 2, 3 నెలలది కలిపి. అండ్ ఏ నెలలో చేస్తున్నానో తక్కువలో తక్కువ 2001 ఉండాలి. 2001 అంటే కన్‌ఫ్యూజ్ అవుతారు గదా! 2100 పెట్టుకోండి. 2100 పెట్టుకోండి అయిపోద్ది. సో, మంచి చెక్ కావాలంటే 2600 ఎప్పుడైనా టీమ్‌కి ఏం గైడ్ చేయండి అంటే, టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి అయ్యేటట్టుగా మీరు ట్రైన్ చేయండి వాళ్ళకి. 2600 తోటి చేయండి. ఇంకా మంచిగా టీమ్ బిల్డ్ చేస్తున్నారంటే 3000 వాళ్ళకి సజెస్ట్ చేయండి. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? చాలా మందికి అంటే ఒకటే ఒక్క దగ్గర వస్తుంది. బ్రౌన్స్ అవుతున్నారు. కానీ సిల్వర్ వరకొచ్చే వరకే ఆగిపోతున్నారు. ఎందుకు ఆగిపోతున్నారంటే ఒక్కసారి నేను చెప్తాను వినండి. ఓకేనా? సో, ఇప్పుడు ఒక మదర్‌కి ఒక ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నారు. ఓకేనా? సో, ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నప్పుడు ఇక్కడేంటంటే ఒక మదర్ ఉన్నారు. ఓకేనా? సో, ఇక్కడ మదర్‌కేంటంటే 6 మెంబర్స్ అనుకోండి. మాకైతే మా మమ్మీకి మేము 8 మందిమి. ఓకే. సో, ఇక్కడ ఓన్లీ మనం 6 మెంబర్స్ ఉత్తగా ఎగ్జాంపుల్‌కి రాస్తున్నాను. సో, ఇక్కడేం జేస్తున్నామంటే, ఫస్ట్ టైమ్ అందరికీ ట్రైన్ చేస్తున్నాం. సేమ్. అందరికీ మనము ఎట్లా పెరగాలి, ఎట్లా తిండి తినాలి, ఎట్లా బయట ఉండాలి అన్నీ చెప్తుంది తల్లి. చెప్పిన తర్వాత ఒక పిల్లవాడు ఏం చేసిండంటే ఇందులో ఓకే సక్సెస్ అయిపోయిండు. బ్రాంజ్ అయిపోయిండిక్కడ. ఓకేనా? అంటే తనంతట తను అన్నీ చేసుకోగలుగుతున్నాడు కదా! ఇక్కడ మీకు పీవీస్ నుండి ఇన్‌కమ్ ఒస్తది కానీ, పీవీస్ అనేది యాడ్ అవ్వవు. ఇక్కడ ఒక ఎక్స్ అనేటి పర్సన్, ఏ అనేటువంటి పర్సన్ బ్రాంజ్ డైరెక్టర్ ఎప్పుడైతే అవుతారో, ఏ లెగ్గులన్నా పర్వాలేదు. ఇదైనా, ఇదైనా, ఇదైనా ఏదో ఒక లెగ్గులో నుండి మీకు బ్రాంజ్ అయిందనుకోండి, ఆ లెగ్గులో నుండి ఇన్‌కమ్ అనేది వస్తది కానీ, మీకు పీవీస్ అనేది యాడ్ అవ్వవు. ఓకే. ఎందుకంటే ఈ బాబుని మీరేం జేస్తుర్రు, పెంచిండ్రు, పెద్ద చేసిర్రు, అన్నీ తనంతట తను చేసుకుంటున్నాడు. మన కర్తవ్యం ఏంటంటే, ఇంకా మిగతా వాళ్ళున్నారు కదా! వీళ్ళని కూడా ఇట్లనే ట్రైన్ చేయాలి. ఎంత ట్రైన్ చేయాలి అంటే చూడండి, 2100 సంపాదించేంత ట్రైన్ చేయాలి మనం. ఓకేనా? సో, పీవీస్, రూపీస్ అనుకోండి పీవీస్. 2100 పీవీలు మనకి వేరే లెగ్గులో నుండి కావాలి. ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకేనా? 5 ఉంటే నేను ఒక 100 చేసినా అనుకోండి. తక్కువలో తక్కువ. మనమందరం కోర్ చేస్తాం కానీ 100 ఇక్కడ నేను పెడుతున్నా. 100 పోతే ఎంతుంటది ఒక్కసారి చూడండి. 100 తీసేస్తే ఎంతయింది? 2000 అయింది గదా! ఈ 2000 ఏం జేయండి, ఐదుగురికి డివైడ్ చేయండి. అవునా? సో, ఐదుగురంటే ఎంతవుతది? 400 ఇక్కడొక 400 ఇక్కడొక 400 ఇక్కడొక 400 ఇక్కడొక 400 2000 అయిపోయింది గదా! మీదొక 100 ఉంది గదా! సైడ్ పీవీ అనేది ఇట్లా తీయండి. ఓకేనా? సో, ఇది ఎప్పుడొస్తది అంటే, మీరు రెండో తారీఖే డిసైడ్ అవ్వాలి. మీరు ఏ పిన్‌కి వెళ్ళాలనుకుంటున్నారనేది మీరు డిసైడ్ చేసుకొని, దాని ప్రకారంగా మీ అప్లైన్ తోటి స్ట్రక్చర్ ఏయించుకోండి. దాని ప్రకారంగా వర్క్ అనేది చేయండి. అయితే ఇక్కడ బ్రాంజ్ అవుతున్నారు కదా! కండిషన్ చెప్పినాను కదా! 5500 అవ్వాలి. 2100 పీవీ ఉండాలి. అండ్ సైడ్‌లో 2100 ఉంటే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటది. టీమ్‌ని బిల్డ్ చేస్తున్నందుకు బోనస్ ఉంటది. 1800 తోటి చేస్తే గూడా అయితా గదా మేడం సిల్వర్ అంటే, అవుతాము. కానీ ఇదేమో 22 క్యారెట్, ఇదేమో 24 క్యారెట్లుంటది కదా! అట్లా. ఓకేనా? 300 కానీ చెక్ మాత్రం చాలా పెద్దగా చేంజ్ అనేది వస్తది. ఓకేనా? పీవీలు 300 తేడా ఉన్నాయి. 1800 ప్లస్ 300 కలిపితే 2100 అవుతది. కానీ మీకు చెక్ అనేది టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి చేస్తే మంచి చెక్ ఒస్తది. ఓకేనా? క్లియర్ ఉందనుకుంటా ఇక్కడికి. మనం సిల్వర్ అవ్వాలి అంటే మన కింద ఒకళ్ళని సక్సెస్ చెయ్యాలి. ఓకేనా? ఒక బ్రాంజ్ డైరెక్టర్‌ని చేస్తే మనం ఏమవుతామంటే సిల్వర్ అవుతాం. టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి మీరు సిల్వర్ అవ్వండి అని చెప్తారు కదా!
ఇట్లా ఏంటి అంటే ఇక్కడ మీరు ఒక బ్రౌన్స్ చేసిర్రు, సైడ్ పీవీలు 21 చేసిర్రు. ఓకేనా? ఎల్ఓబి ఏంటిది మేడం? ఈ ఎల్ఓబి లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఓకేనా? సో ఒక లెగ్‌ని మనం స్ట్రాంగ్‌గా బిల్డ్ చేస్తున్నామంటే మనం లీడర్ గదా! అవునా? సో ఇట్లా మనం బిజినెస్‌ని ఒక లీడర్ లాగా బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎల్ఓబి అనేది ఇస్తుంది కంపెనీ. ఎల్ఓబి అంటే ఏం దిమాగ్ పెట్టకండి. ఒకటే ఒకటి మైండ్‌లో పెట్టుకోండి. ఒక్క లెగ్ నుండి 6000 పీవీలు తీయాలి. ఓకేనా? 6000 పీవీలు నేను తీయాలంటే కింద పోయి వర్క్ చేస్తే ఈ లెగ్‌లో ఉన్నటువంటి అందరూ 100 మంది ఉన్నారనుకోండి. 100 మంది కలిపితే ఒక 6000 పీవీలు వస్తే మనకి సరిపోతది. ఒక బ్రాంజ్ ఉండాలి. టోటల్ పీవీస్ 6000 ఉండాలి. ఓకే. అప్పుడు ఇంకా మంచి చెక్ వస్తది మీకు. 35,000 వరకి గూడా వస్తది చెక్. ఒక ఎల్ఓబి వచ్చి, ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి మనం సిల్వర్ అవుతే అంత మంచి చెక్ వస్తది. తర్వాత ఇక్కడేమైందంటే ఒకళ్ళు సక్సెస్ అయిండ్రు గదా! ఇప్పుడు ఇంకోళ్ళు గూడా సక్సెస్ అయిండ్రు ఇక్కడ. ఇందులో గూడా ఇంకొక బ్రాంజ్ వచ్చింది. ఓకేనా? వీళ్ళు అయిండ్రని తెలిసిన తర్వాత వీళ్ళు కూడా ఫాస్ట్‌గా వర్క్ చేయడం మొదలుపెట్టిండ్రు. ఇందులో కూడా ఒక బ్రాంజ్ డైరెక్టర్ వచ్చేసిర్రు. అంటే మీ ఆర్గనైజేషన్‌లో మీరు ఇద్దరిని సక్సెస్ చేసిర్రు. ఇద్దరిని సక్సెస్ చేసినప్పుడు మీరేమవుతారంటే గోల్డ్ అవుతారు. ఓకే. అక్కడి నుండి గోల్డ్ కొనుక్కోవచ్చు మనం. వాయిస్ వినిపిస్తుందా మేడం? यस क्लियर है मैम। ఓకే. ఓకే. థాంక్ యూ. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ ఇగ ఇక్కడ నుండి గోల్డ్ అనేది మనం కొనుక్కోవచ్చు మంచిగా. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు సక్సెస్ అయిపోయారు మీ దగ్గర. ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్‌లయితారు మీ టీమ్‌లో. అప్పుడు మీరు సైడ్‌కి ఎంత తీయాలి? సేమ్ ఇక్కడ కూడా 5,500 ఉండాలి. 2,100 చేసుండాలి. ఇక్కడ కూడా 2,100 చేసుండాలి. అప్పుడు వీళ్ళిద్దరు సక్సెస్ అయినాక మీకు సైడ్ పీవీలు ఇంకెన్ని మిగులుతాయంటే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4. 4 లెగ్గులున్నాయి మీకింకా. సక్సెస్ కాని వాళ్ళు. అప్పుడు మనమెంత తీయాలి అంటే ఇక్కడ 1800 పీవీలు చెయ్యాలి. ఓకేనా? 1800 పీవీలు ఎవరితోటి తీయాలి? 1, 2, 3, 4. నలుగురితోటి తీయాలి. ఓకే. సో ఎట్లా తీస్తాం? 450, 450, 450 లేదు. ఒక లెగ్‌లో ఎక్కువొస్తున్నాయి, ఒక లెగ్‌లో తక్కువొస్తున్నాయి. అది మీ ఇష్టం. ఓకే. ఏ లెగ్ యాక్టివ్ ఉంటది అట్లా చూసుకొని ఈ సైడ్‌కి ఏం జేసుకోవాలంటే 1800 పీవీలనేది ఎప్పుడైతే మనం చేస్తామో టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి మీకేమవుతదంటే ఇక్కడ మనకి చెక్ అనేది ఒస్తది. ఓకే. ఇక్కడొక ఎల్బోబీ, ఇక్కడొక ఎల్బోబీ అండ్ ఇక్కడొక మనకి సైడ్ పీవీలు చేసుకుంటే మంచి చెక్ అనేది 60,000 వరకి కూడా గోల్డ్‌లోనే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటి అంటే స్టార్. ఎప్పుడైతే మనం స్టార్ అవుతామో అక్కడి నుండి మన స్టార్ అనేది మారుతుంది. తలరాత అంటారు చూసిర్రా? అక్కడి నుండి మన స్టార్ అనేది మారుతది. ఒకటి మీరు అబ్జర్వ్ చేసిర్రో లేదో, మీ పిన్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ మీకు సైడ్ పీవీల గొడవ తగ్గుతది. అర్థమవుతుందా లీడర్స్? ఎప్పుడైతే మీ పిన్ లెవెల్ పెరుగుతదో, అక్కడ మీకు సైడ్ పీవీలనేది తగ్గుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేసిర్రో లేదో. బ్రాంజ్ అయితేనేమో 2600 చెప్పినా, సిల్వర్ అయితేనేమో 21 చెప్పినా, గోల్డ్ అయితేనేమో 1800 ఒకటి చెప్పినా, అండ్ ఇక్కడ నేను స్టార్ అయితేనేమో 1000 ఒకటి చేసుకుంటే చాలు. సైడ్‌కి. ఓకే. ముగ్గురిని సక్సెస్ చేయాలి. ఇక్కడ ఈ పర్సన్‌ని తీసుకుందాం. ఇక్కడ. సో నేనేం జేసినానంటే ముగ్గురిని బ్రాంజ్ జేసినా సేమ్ ఇక్కడ ఏ పని జేసిండో ఇక్కడ గూడా అదే. ఇక్కడ ఏ పని జేసిండో ఇక్కడ గూడా అదే. అట్లా ముగ్గురు మన దాంట్లో బ్రాంజ్ డైరెక్టర్స్ అయిండ్రు. అండ్ నేను సైడ్‌కి ఎంత తీయాలంటే ఇందులో ఉన్న పీవీలు యాడ్ గావు. ఇందులో ఉన్న పీవీలు నాకు యాడ్ గావు. ఇందులో ఉన్నటువంటి పీవీలు కూడా నాకు యాడ్ గావు. నాకు యాడ్ అయ్యేవి ఎన్ని లెగ్గులంటే 3 లెగ్గుల నుండి మాత్రమే నేను సైడ్ పీవీలు తీసుకోవాలి. 1001 పీవీలు తీయాలి. ఈజీ అయిందా లేదా? లెక్క పెట్టండి. మీవి 100 ఉన్నాయి. 300, 300, 300. ఒక్కళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఎక్కువ చేయరా? 400, 500 చేస్తారు గదా! ఈ విధంగా సైడ్ లెగ్గులతోటి 1000 పీవీలు మీరు తీసిండ్రనుకోండి. మీరేమవుతారంటే స్టార్ అయిపోతారు. ఓకేనా? స్టార్ అయిపోయినాం. 3 నెలలు మెయింటైన్ చేస్తే మీకేమవుతుందంటే కార్ ఫండ్ అనేది మీరు అచీవ్ చేస్తారు. ఓకే. గో స్టార్ డైరెక్టర్ అండ్ బుక్ ఏ కార్ అని పెడతారు కదా! 3 నెలలు స్టార్ కంటిన్యూగా మెయింటైన్ చేయాలి. ఒక్క నెల మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా అది మిస్ అయితది.
ఓకే. 1, 2, 3 కంటిన్యూగా 3 నెలలు మీరు స్టార్ కంప్లీట్ చేసుకొని సైడ్ పీవీ 1001 ఉన్నాయనుకోండి. మీకు కార్ ఫండ్ అనేది కంపెనీ రిలీజ్ చేస్తది. ఓకే. సో, ఎంత ఇస్తది కార్ ఫండ్ అంటే మీరు చేసినటువంటి టర్నోవర్‌లో 5% ఇక్కడ మనకి కార్ ఫండ్ ఇస్తది. అండ్ సిల్వర్ అయిన తర్వాత మనకి ట్రావెల్ ఫండ్ కూడా వస్తది. ఇప్పుడు స్టార్ క్రూజ్ పోవాలి మనమందరం. ఎంతమందైతే అటెండ్ అవుతున్నారో మీ టీమ్‌లో అంత ఎక్కువ మందిని సిల్వర్ డైరెక్టర్‌లని చేసిండ్రనుకోండి, అక్కడ మనం స్టార్ క్రూజ్ అనేది వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా లీడర్స్? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంకా డైమండ్. ఇక డైమండ్ అన్నట్టు మొత్తం ఇంకా. ఓకేనా? ఏం లేదింక వజ్రాలే. సో, డైమండ్‌కి కూడా సేమ్ కానీ 4 లెగ్గులు క్వాలిఫై చేయాలి. ఓకే. 4 లెగ్గులలో స్టార్ ఇక్కడ తర్వాత మనమేం జేస్తామంటే కార్‌ని బాగా తిప్పుతాము. తిప్పినప్పుడు బిజినెస్ కూడా పెరుగుతది. ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇంకొకళ్ళని కూడా మీరు చేసేస్తారు. 4 లెగ్గులు క్వాలిఫై అయినాయనుకోండి, సక్సెస్ చేసిండ్రనుకోండి, మిగతా ఎన్ని లెగ్గులు మిగిలినయి? 1, 2. మేడం రెండే ఉన్నాయి. నేనెట్లా జేస్తా? ఎన్ని పీవీలు? ఎన్ని పీవీలు జేయాలో చూడండి. 501 మాత్రమే చెయ్యాలి. నేనే 200 పీవీలు జేషిననుకోండి, నేనే 160 పీవీ జేషిననుకోండి, ఇంకేముంటుంది ఇగ 340 ఉంటది. ఆ 340ని 170 ఇక్కడ దీస్తా, 170 ఇక్కడ దీస్తా. అయిపోయిందా లేదా? సో, ఈజీగా మనకి పిన్ పెరుగుతున్న కొద్దీ సైడ్ పీవీల గొడవ ఉండదు. ఆరుగురిని సక్సెస్ చేసిర్రు. రాజు, రాణి ఎట్లయితే కిరీటం పెట్టుకుంటారో, మనకి కూడా క్రౌన్ డైరెక్టర్ అంటారు. ఇంకా మీరు క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత హౌస్ ఫండ్‌తో పాటుగా ఒక ఇల్లు కట్టుకోవచ్చు. హౌస్ ఫండ్. ఓకే. సో, ఇలా మనము ఒక విల్లా గాని, ఒక అపార్ట్‌మెంట్ గాని ఎలాంటిదైనా కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి కంపెనీ ఫండ్ కూడా రిలీజ్ చేస్తది. సేమ్ 3 నెలలు నేను క్రౌన్ డైరెక్టర్ కంటిన్యూగా నిలబెట్టుకున్నాననుకోండి, అక్కడ మనకి మన టర్నోవర్‌లో ఏం చేస్తదంటే 3% ఏదైతే ఉందో ఓకే. సో, మనకి హౌస్ ఫండ్ రూపంలో ఇస్తది. అండ్ సైడ్ పీవీలు ఎంత జేయాలి మేడం ఇక్కడ? చాలా జేయాలి సైడ్ పీవీలు. సరేనా? ఎంత జేయాలి అంటే ఏం జేసేది లేదు. మీ పర్సనల్ పీవీ చేసుకున్నా గూడా చాలు. అర్థమవుతుందా? 100నో, 160 200 ఏదో ఒకటి మీరు సైడ్‌కి అంటే మీ పర్సనల్ పీవీ చేస్తారు కదా! నెల నెల. అది చేస్తే సరిపోతది. ఇప్పుడు మనం ఒక ఓన్లీ క్రౌన్ వరకే మాట్లాడుకుందాం. అండ్ మిగతా హయ్యర్ పిన్స్ ఏదైతే ఉంటదో మీకు పర్సనల్‌గా మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళు కౌన్సెలింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ యూసీడీ ఎట్లా వెళ్ళాలి? నెక్స్ట్ డీసీడీ ఎట్లా వెళ్ళాలి? డీయూసీడీ ఎట్లా వెళ్ళాలనేది తెలుస్తది. యూసీడీ కావాలంటే 8 మందిని సక్సెస్ చేయండి. డీసీడీ కావాలంటే 12 మంది. డీయూసీడీ కావాలంటే 16 మందిని సక్సెస్ చెయ్యాలి. ఓకేనా? సో, ఇది నా ప్రెజెంటేషన్ వచ్చేసి దీని ద్వారా మీకు ఒక్కళ్ళిద్దరికి అర్థమైనా కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మెయిన్ సైడ్ పీవీ లేక లాస్ట్‌కి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటేంటంటే చాలా వరకు ఒక డౌట్ అడుగుతున్నారు. సో, నేనైతే ఎవ్వరిని ఉద్దేశించి చెప్పట్లేను. ఎందుకంటే జాయిన్ అవ్వగానే ఎవరికీ అర్థం గాదు. నాకైతే ఈ స్ట్రక్చర్ అంటేనే పడకపోయేది అస్సలే ఫస్ట్‌లో. సో, తర్వాత తర్వాత పిన్ పెరిగిన కొద్దీ రెస్పాన్సిబిలిటీ అనేది నేను తీసుకొని అంటే ఒక పిల్లలకి నేనే గైడ్ చేయాలి అనేది ఉంటుంది కదా! సో, అట్లా సార్ వాళ్ళ దగ్గర నేను నేర్చుకొని టీమ్‌ని గైడ్ చేయాలనేటువంటి ఉద్దేశ్యంతోటి దీన్ని తెలుసుకొని ఈరోజు ప్రెజెంటేషన్ ఎట్లా ఉన్నా గూడా సో, నేను చేసినటువంటి హార్డ్ వర్కే అనుకోండి. ఒక ఏమంటారు సాధించాలి అనేటువంటి తపనతో నేర్చుకుంటున్నాం, నేర్పిస్తున్నాం. టీమ్‌ని గ్రో చేస్తూ ఉన్నాం. ఇంకొక డౌట్ ఏమొస్తుంది అంటే, మేడం నేను ఆల్రెడీ బ్రాంజ్. మీరే గదా మేడం పోయిన నెల పోస్టర్ ఏసిండ్రు. ఓకే. 5,500 గూడా జేషినా నేను. 2,100 చేయమన్నారు అది గూడా జేషినా. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ నన్ను బ్రాంజ్ జేసుకోమంటున్నారు ఏంటి? ఓకేనా? సో, ఎందుకు చేయాలి నేను మళ్ళీ? ఒక్కసారి చేస్తే లైఫ్ లాంగ్ డబ్బొస్తదా? అని చాలా మందికి ఒక డౌటొస్తుంది. ఇక్కడ ఒక స్కూల్‌లో వర్క్ చేస్తున్నాం. మనం చాలా కష్టపడి ఏం జేసినామంటే 100% రిజల్ట్ అనేది తీసుకొనొచ్చినాం 10థ్ క్లాస్‌లో. ఓకేనా? 100/100 వచ్చింది నేను జెప్పేటువంటి సోషల్‌లో. మరి నెక్స్ట్ మంత్ నేనేం జెప్పను సార్ పోయినసారి నేనింత రిజల్ట్ తీసుకొచ్చినా అంటే నాకు జీతం ఇస్తడా? ఇవ్వరు కదా! సో, కంపెనీ కూడా ఇక్కడ ఏం చేస్తుందంటే,
ప్రతి మంత్ మనం చేసినటువంటి టర్నోవర్ బేస్డ్ తోటి మనకి ఇన్‌కమ్ అనేది వస్తదిక్కడ. ఓకే. సో, ఎవ్రీ మంత్ ఒకవేళ నేను బ్రౌన్సే ఉండాలి అనుకుంటే, అందరివి కలిపి మళ్ళీ నేను 2600 చేసుకోవాల్సిందే. ఏ నెల చేసుకోనో ఆ నెల నాకు ఇన్‌కమ్ రాదు. ఓకేనా? సో, ఏ నెల నేను చేసుకుంటానో ఆ నెల 9దో తారీఖు 10 గంటల 30 నిమిషాల లోపు మనకి అకౌంట్‌లో పడిపోతది. మెసేజొస్తది బోనస్‌లో. సో, నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏమొస్తది అంటే, మళ్ళీ నేను సిల్వరే గదా! మళ్ళా నేను సిల్వర్ ఎందుకు చేసుకోవాలి? ఏ పొజిషన్ ఉన్నా కూడా అంతే. ఓకేనా? సో, మన లెవెల్‌ని బట్టి మనం సేమ్ ప్రతి మంత్ చేసుకోవాల్సిందే. ఏ మంత్ చేసుకోకుంటే ఆ మంత్ రాదు. మేడం నేను 2 నెలలు చేసుకోలేదు గదా! ఇగ ఆపేస్తా నాకవసరం లేదు. అలా ఉండదు. ఓకే. ఇప్పుడు 2 నెలలు సమ్మర్ హాలిడేస్ ఒస్తాయి. మనం స్కూల్‌కెళ్ళం. మళ్ళీ తర్వాత పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తామా లేదా జూన్‌లో? సేమ్ ఒక మంత్ మిస్ అయితే పర్వాలేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్‌కి ఈ మంత్‌లో ఏ మిస్టేక్ జరిగిందో మన అప్‌లైన్ తోటి కూర్చొని ఎక్కడ వర్క్ చేయాలి? ఎక్కడ నేను పీవీస్ తీయలేకపోతున్నాననేటువంటి ఉద్దేశ్యంతోటి మాట్లాడి మీరు పీవీస్ అనేది తీసుకోండి. ఇది ఒకటి. నెక్స్ట్ బి20 అయితే ఆల్రెడీ మీకు ఎవరెవరైతే క్వాలిఫై అవుతున్నారో మీ లీడర్స్ మీకు గైడ్ చేస్తూ ఉన్నారు. సో, కంగ్రాచ్యులేషన్స్ ఎవరెవరైతే క్వాలిఫై అవుతున్నారో. ఇంకొకటేంటంటే ఎక్స్‌ట్రా డాటా అని ఏదైతే ఉందో అక్కడ మనకి చూయిస్తుంది. అండ్ కొంతమందికి ఫోను చేసి గూడా చెప్తుంది. నిజంగా నేను చెప్తున్నాను లీడర్స్ కంపెనీలో నేనున్నాను. నేనింత సక్సెస్ తీసుకున్నానని కాదు. 3 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. నమ్మండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను అజయ్ సార్ థాయిలాండ్ వెళ్ళాలనుకోని మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. నాకు ఫ్రీ కానీ థాయిలాండ్ సార్ నేను కలిసి వెళ్దామని 40,000 కట్టిండు సార్. ఓకేనా? సో, నాకైతే 40,000 ఫ్రీ ఇచ్చింది కంపెనీ. మొత్తం కలిపితే 70,000, 80,000 ₹1,00,000 వరకి వాళ్ళే పెట్టుకున్నట్టుంది. ఆ ఫుడ్డు అదంతా కాలిక్యులేట్ చేస్తే నాకర్థమైంది. సో, 40,000 పెట్టుకున్న తర్వాత సార్‌కి లీవ్ దొరకలేదు. అమ్మా! ఏం చేయాలి? 40,000 కట్టినాం. ఒకటి గాదు, 2 గాదని కొద్దిగా టెన్షన్ పడ్డాము. కానీ కంపెనీ ఇస్తుందనేటువంటి నమ్మకం అప్లయన్స్‌కి అండ్ దాస్ సార్‌కి చెప్పినాము. మెయిల్ పెడదాం మేడం పెడితే వచ్చేస్తది పర్వాలేదన్నారు. మెయిల్ పెట్టిన తర్వాత లీడర్స్ కాంట్ యూ బిలీవ్ వితిన్ 1 వీక్‌లో అమౌంట్ అనేది మాకు ట్రాన్స్‌ఫర్ చేసింది కంపెనీ. అండ్ ఏ కంపెనీ కూడా ఒక రూపాయి మిగిలించుకోవాలని చూస్తది. కానీ మన వెస్టేజ్ చూడండి మీకొక 70 పీవీ తక్కువుంటే మీకు కాల్ చేస్తది. టీమ్ బిల్డింగ్ బోనస్ మీ లీడర్‌కి మిస్ అవుతుందని నాకు కాల్స్ వచ్చినాయి కొంతమందివి. హెడ్ ఆఫీస్ నుండి మనకి బ్రాంచ్ ఆఫీస్ నుండి వాళ్ళు కాల్ చేసి చూయిస్తారు. మొన్న కూడా ఒక లీడర్‌ది 2 నెలలు కంప్లీట్ అయింది మేడం వీళ్ళది. ఈ మంత్ కూడా చేసుకోండని వాళ్ళకి కాల్ వచ్చిందంట. ఎక్కడి నుండి? వి20 ఆఫర్ కోసమని కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసిర్రు. అంటే చూడండి మనం నిజంగా వాళ్ళకి తెలియనే తెలీదు. వాళ్ళు క్వాలిఫై అయినట్టు గూడా తెలీదు. వాళ్ళు షాక్. ఫోను జేసి మేడం అసలు మాకే తెలియలేదు ఈ విషయం అనేసి అన్నారు. అంటే మన పైసా కొంచెం కూడా అక్కడ తీసుకోదు కంపెనీ. అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్తారు గదా! నమ్మితే సొమ్ము నమ్ముకుంటే దుమ్ము అని. అది 100% కరెక్ట్. ఎక్స్‌ట్రా డేటా చెక్ చేసుకోండి. మీలో కూడా ఇంకెవరైనా మిస్ అవుతున్నారేమో చూసుకోండి. 2 నెలలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మిగతా 3 నెలలు జేయండి. 3 నెలలు అయిపోయిన వాళ్ళు ఇంకా 2 నెలలు చేసేయండి. చూసుకోండి ఎన్ని నెలలయింది మీ అప్లయన్‌కి అడిగితే వాళ్ళు చెప్తారు. నాకు తెలిసైతే అన్నీ చెప్పాననుకుంటాను. నాకిచ్చినటువంటి టైం కూడా ఇంకా 10 మినిట్స్‌లో ఇంకా ఫీడ్‌బ్యాక్ అది తీసుకోవడం అదంతా అయిపోద్ది. ఎగ్జాక్ట్ టైమ్‌కి కంప్లీట్ అయింది. ఓకే. సో, ఇవాల్టితోటి ఈ టాపిక్ అయిపోయింది లీడర్స్. రేపు మళ్ళీ ఒక క్లాస్‌లో మళ్ళీ వేరే సెషన్‌తో స్టార్ట్ అవుదాం. సో, మేడం థాంక్ యూ ఒక్కసారి మై అప్లైన్. యెస్. యెస్. మేడం సూపర్‌గా యాహ్! చెప్పారు. మీరు ఈ ట్రావెల్ ఫండ్ తోటి ఏం బెనిఫిట్ తీసుకుంటున్నారు? కార్ ఫండ్ తోటి ఏం బెనిఫిట్ తీసుకుంటున్నారు? ఇప్పుడు హౌస్ ఫండ్ తోటి ఏం ప్లాన్ చేస్తున్నారు? మరియు మంత్లీ మీరు ఎంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారో గూడా ఒక్క షార్ట్‌లో గూడా చెప్పేస్తే అందరికి గూడా ఐడియా ఉంది. అంతే. Yes, sir. Once again, I thank God, thank my upliners, my family members, నా బిజినెస్ అసోసియేట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒక్క రోజున గీతా దేవులపల్లి అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ ఈ రోజు సంగీత దేవులపల్లి అంటే మీరు నమ్ముతారో లేదో, ఉత్తగే పొద్దున్న ఫేస్‌బుక్ ఓపెన్ చేసినాను. ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే నిన్న మాట్లాడిన వీడియోని వాళ్ళ ఫోను నంబర్ పెట్టుకొని వాళ్ళు ఆల్రెడీ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసుకుంటే ఒక్కసారికి అసలు నేను ఇదెప్పుడు మాట్లాడానని చూస్తే ఏముంది నిన్న మాట్లాడింది. సో, ఫస్ట్ నేమ్, ఫేమ్ రికగ్నిషన్ అండ్ సక్సెస్ మేము తీసుకున్నదేంటి అంటే, ఒక టీచర్ టు బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను మారడం జరిగింది. స్కూల్‌లో మీ అందరికీ తెలుసు నేను 25,000 తీసుకునేది 25 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత.
మొన్న ఒక మేడం అడిగింది. "అబ్బా! 25 సంవత్సరాలు చేస్తే మీకు 25,000 ఇచ్చిరా మేడం" అన్నది. కానీ ఆ 25,000 రాని వాళ్ళు కూడా చాలా మందున్నారు. బట్ ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఎందుకంటే అక్కడ ఆ సాలరీనే చాలా ఎక్కువని ఇంకా ఎట్లా నేనుగా బయటికొస్తానా అని కొంతమంది అనుకున్నారు కూడా. సో, ఇది అండ్ ఇంకొకటేంటి అంటే టీచింగ్ నాకెంత ప్యాషన్ అంటే 70 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేసేది. బోయిన్పల్లి నుండి తూప్రాన్ వరకి వెళ్ళేదాన్ని నేను. ప్రతిరోజు ఒక్కరోజు కాదు 3 ఏండ్లు ట్రావెల్ చేసినాను. ఓన్లీ చదువు చెప్పడానికి ప్రైవేట్ టీచర్‌గా. సో, ఈరోజు మా హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి 1,70,479 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ తోటి ఆల్రెడీ నేను ఒక గోవా ట్రిప్ వెళ్లి రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటేంటి అంటే థాయిలాండ్ కూడా 5 డేస్ వెళ్లి రావడం జరిగింది. ఇగో ఇది ఇక్కడ కనిపించేటువంటిది థాయిలాండే. ఇక్కడ మీకు కనిపిస్తుందనుకుంటా నాకు తెలిసి. పారా సెయిలింగో, పారాగ్లైడింగో ఏమంటారు కదా! సో, పిల్లలు "వెళ్ళండి మమ్మీ, వెళ్ళండి మమ్మీ" అన్నారు. నేనస్సలు వెళ్ళలేదు. నీళ్ళంటే అస్సలు భయం నాకు నీళ్ళంటే. సో, ఇమామ్ సార్ కూడా "వెళ్ళండి మేడం ఏం కాదు మీరు జేయగలుగుతారంటే" అమ్మో! నా వల్ల గాదు సార్ ఇదొక్కటైతే నేను చేయనంటే థాంక్స్ టు మై అప్లయన్స్ అండ్ మా పిల్లలకి, మా సార్‌కి కూడా చాలా చాలా థాంక్ యూ అసలు. వెళ్ళిరా ఏం గాదు లైఫ్‌లో అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలని స్పెషల్లీ మా చిన్న పాపకి నేను థాంక్స్ చెప్తాను. ఎన్ని సార్లు చెప్పిందో, "వెళ్ళాలి మమ్మీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు మూమెంట్‌ని ఎంజాయ్ జేయాలని" చెప్తే నేను ధైర్యం జేసి ఇక్కడ ఇది వెళ్లి రావడం జరిగింది చూడండి. అలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అనేది చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా ట్రావెల్ ఫండ్ ఇంకా ఉందండి. ప్రతి మంత్ యాడ్ అవుతుంది. ఇంతవరకు మేము యూజ్ చేసుకోలేదు. స్టార్ క్రూజ్ వెళ్ళడానికి ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడ నేను యూజ్ చేసుకుంటాను అది వచ్చేసి. అండ్ కార్ ఫండ్ అయితే మీ అందరికీ తెలుసు కదా! ఒక్క నిమిషం సార్. సబ్మిట్. కార్ ఫండ్ అయితే మీ అందరికీ తెలుసు. నేను బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి 8 నుంచి అట్లనే దీన్ని హిందీలో గూడా తెలుగులో అయిపోయినంక హిందీలో ఇవి జస్ట్ మీ బెనిఫిట్స్ అనేది హిందీలో గూడా జస్ట్ ఒక షార్ట్‌లో చెప్పేసేయి. సార్. సో, కార్ ఫండ్ అనేది అయితే మాకు 3 మంత్స్ స్టార్ కాగానే ఎక్కడ గ్యాప్ లేకుండా నేను స్టార్ కంప్లీట్ చేసినాను. మంచి ఇప్పుడు మంచి కార్ ఫండ్ కూడా వస్తుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే సెక్యూరిటీ, సేఫ్టీ ఉండాలని మేము టాటా పంచ్ తీసుకున్నాము. అది కూడా 12 లాక్స్ వర్త్ ఉన్నటువంటి టాటా పంచ్ కార్ నేను మా హస్బెండ్‌కి బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి కార్ తీసుకోవడం కూడా నేను సీరియస్‌గా బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి 8 మంత్స్ అనుకుంటాను. ఎందుకంటే జూన్‌లో నేను స్టార్ట్ చేసినాను. నవంబర్ 14థ్‌కి మా సార్ బర్త్‌డే ఉంటే 16థ్ రోజు మేము తీసుకోవడం జరిగింది. సో, మాది నేను సక్సెస్ స్టోరీ వచ్చినప్పుడు చెప్తాను. అంత పెద్ద రిలేటివ్స్ తోటి కానీ మేము ఏ ఫంక్షన్ చేసుకుంది లేదు. మాది సార్‌ది అరేంజ్డ్ మ్యారేజే కానీ కోర్ట్ మ్యారేజ్ చేసుకున్నాము మేము. డీఈసీడీలోనే చెప్తాను ఆ స్టోరీ నేను. లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్‌డే. సో, అయితే అంతమంది లేరు. ఓన్లీ కోర్ట్ మ్యారేజ్ అంటే ఒక 5, 6 ఉంటారు. కానీ మా కార్ అన్వీలింగ్‌కి దాదాపుగా 150 మంది వరకొచ్చిండ్రు. ఎవరు అంటే అందరూ కూడా మన బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే రావడం జరిగింది. అదొక గ్రేట్ అచీవ్‌మెంట్ మాకొచ్చేసి. నెక్స్ట్ కార్ ఫండ్ అయిన తర్వాత హౌస్ ఫండ్ కూడా వస్తుంది ఆల్రెడీ. సో, 3 మంత్స్ కంటిన్యూగా క్రౌన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హౌస్ ఫండ్ కూడా స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు అంటే అప్లయన్స్ పర్మిషన్ తోటే చెప్పాలి. నేను తర్వాత చెప్తాను అది కూడా. కానీ సెర్చింగ్‌లో పిల్లలు అండ్ సార్ అయితే చూస్తున్నారు ఆల్రెడీ. ఒకసారి అప్లయన్స్‌తో మాట్లాడిన తర్వాత మేము అది చెప్తాను. అండ్ ఇంకా ఏముంది సార్ నేమ్, ఫేమ్ రికగ్నిషన్ అయితే ఇంకా మీకు తెలిసిందే. సో, ఎలైట్ క్లబ్ బోనస్ అని కూడా స్టార్ట్ అయింది. యూసీడీ అయిన తర్వాత ఏదైతే వస్తుందో 2% అది. సో, అది కూడా స్టార్ట్ అయింది. లైఫ్‌లో మెయిన్ ఏంటి అంటే నాకు ప్రస్తుతం నాకైతే టైమ్ ఫ్రీడమ్ రావడం జరిగింది. ఎందుకంటే సండే అయినా, మండే అయినా కూడా ఏ టెన్షన్ లేకుండా ఎళ్ళింది. మీరు నిజంగా నమ్ముతారో లేదో టీచర్స్ అందరికంటే కొంతమంది టీచర్స్ ఏందంటే ముందే మొత్తం సెలవులు జూసుకుంటారు. అందులో నేనొకదాన్ని ఉండేది. ఎందుకంటే ఎక్కువ ఇన్‌చార్జ్ అట్లాంటి రోల్స్ మేము వైస్ ప్రిన్సిపల్ అట్లా కొన్ని స్కూల్స్‌లో నేను వర్క్ చేసిన దగ్గర చూడాలి కాబట్టి ఎక్కువ అట్లా చూస్తూ ఉండేది. కానీ ఈరోజు నిజంగా చిన్న బతుకమ్మ ఎప్పుడో గూడా తెలీదు. ఈరోజు కొంతమంది లీడర్స్ చెప్పిర్రు, "మేడం సెకండ్‌కి బతుకమ్మ కదా! మనకి లీడర్‌షిప్ ట్రైనింగ్ పెట్టిండ్రంటే" పర్వాలేదు. ఏం కాదు. ఇప్పటి నుండి ప్రతిరోజు పండగే అయితది మనకి. ఓన్లీ 3, 4 అవర్సే కాబట్టి పొద్దున్నే స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు ఎవరికి వాళ్ళం ఎళ్ళిపోదాం అని జెప్పినాను.
అంటే చూడండి ఏ పండగ ఎప్పుడొస్తుందో గూడా తెలియట్లేదు. అంటే హాలిడేస్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ నాదైతే గోల్ ఒక్కటే ఎప్పుడు చెప్తాను. ఇంకా ఒక 1 ఇయర్ అనుకుంటున్నాను నేనైతే. సో, ఒక 1 ఇయర్‌లో మా సార్‌కి కూడా టైమ్ ఫ్రీడమ్ కల్పించడానికి నేనైతే 100% ట్రై చేస్తాను. సార్ మరి 1 ఇయర్ గూడా చేస్తారో లేదో నాకైతే తెలీదు గానీ నేనైతే 1 ఇయర్ అనుకుంటున్నాను సార్. సో, ఇంకా ఏముంది సార్ కార్ ఫండ్ అయిపోయింది, ట్రావెల్ ఫండ్ అయిపోయింది, హౌస్ ఫండ్ అయిపోయింది. ఆ! ఇంతే సార్. ఇంకొకటి చెప్పాలి. నేను ఆల్రెడీ నా సక్సెస్ స్టోరీలో కూడా చెప్పినాను. మా ఫాదర్ కానీ, మా బ్రదర్స్ కానీ వెళ్ళినప్పుడు టైమ్ పర్మిట్ చేయక అండ్ టికెట్స్ దొరకక ఫ్లైట్‌లో వచ్చేటువంటి స్తోమత అప్పుడు మాకు లేక అది పెయిన్‌ఫుల్లే. కాకుంటే ఏంటి అంటే ఇక్కడ ఎందుకు రిలేట్ చేస్తున్నానంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత మనం ధైర్యం చేస్తామనేది చూడండి. అక్కడ మేము ట్రైన్‌లో రావడం జరిగింది. ఆ టైంకి మేము అందుకోలేకపోయినాం. 3 మెంబర్స్‌కి కూడా. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ అంటేనే ఇంకా మనకి మనం ఒక 20 సంవత్సరాల వాళ్ళకి రాసిస్తామన్నట్టు. ఓకే. కానీ మొన్న చూడండి వీఏఎఫ్ అటెండ్ చేయడానికి శ్యామ్ సార్ అండ్ ఇమామ్ సార్, వినోద్ శర్మ సార్‌కి తెలుసు. వెళ్ళడం మేము అనుకున్నాము. లాస్ట్‌లో డిసైడ్ అయినాం కాబట్టి ఫ్లైట్‌లోనే అనుకున్నాం. కానీ వచ్చేటప్పుడు కూడా అజయ్ సార్ అసలవి దొరకట్లేవు. అంత దాంట్లో అవసరమా అనేసి ఇంకా వచ్చేటప్పుడు కూడా ఫ్లైట్‌లోనే బుక్ చేసుకొనొచ్చినాం. టు అండ్ ఫ్రో 2 కలిపి. చెప్తే మీరు నమ్ముతారో లేదో చాలా ఖర్చొచ్చింది. ఎంతనో నాకు అదే సార్‌ని అడిగి చెప్తాను. 70నా? 70,000 అనుకుంటా లీడర్స్. సో, అంటే చూడండి లైఫ్ ఎక్కడి నుండి ఎక్కడికి మారుతుంది. ఇంకా కూడా ఒక రైట్ డిసిజన్ తీసుకోకుండా ఆలోచిస్తూ ఉన్న వాళ్ళైతే మాత్రం టేక్ ఎ రైట్ డిసిజన్ అండ్ స్టార్ట్ యువర్ జర్నీ సీరియస్‌లీ. ఒక 2 ఇయర్స్ కమిట్మెంట్ తోటి తప్పకుండా వర్క్ చేయండి. అండ్ తప్పకుండా సక్సెస్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో వస్తది. मेरा नाम संगीता और सबको पता है यूनिवर्सल क्राउन डायरेक्टर और जो इस बिज़नेस से मैंने जो सक्सेस ले लिया वो एक ट्रैवल फंड हमने ले लिया और ट्रैवल फंड के साथ हम गोवा जाके आ गई, मैं अकेली और थाईलैंड भी जाके आ गई 5 डेज़ और उसके बाद कार फंड के थ्रू मैंने कार ले लिया 12 लाख वर्थ टाटा पंच कार। मेरे हस्बैंड को बर्थडे गिफ्ट दे दिया। और उसके बाद सर को यकीन ही नहीं था कि मैं स्टार बनूँगी और कार ले लूँगी करके, बिल्कुल भी। सो इसलिए हमने पहले डिसाइड भी नहीं किया कौन-सा कार लेना है, कलर भी नहीं देखा कभी भी। సో, आप वो गलती मत कीजिए। अभी డ్రీమ్ కార్ ఏదుందో మీరు చూడండి, తెచ్చి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి इंकोकटी हाउस फंड वो भी हमें चालू हो गया, बहुत दिन से आ रहे और जल्द से जल्द अपलाइन की परमिशन से वो भी हम बताएँगे। और नेक्स्ट नेम फेम रिकॉग्निशन आप सबको पता ही है और जहाँ जाए वहाँ तो हमें पहचान रहे लोग और हम सबके साथ मिल-जुल के रहते हैं और अपलाइन से जो सीख लिया, लाइन ऑफ स्पॉन्सर्स और मेंटर से जो हम विनिंग टीम से सीखा हमें तो बहुत गर्व है, हम विनिंग टीम के स्टूडेंट हैं। ఇదైతే నేను నిజంగా గర్వంగా చెప్తాను. బ్రదర్ లైన్స్ ఉన్నా, సిస్టర్ లైన్స్ ఉన్నా ఎవ్వరితో అయినా ఎంతవరకి బిజినెస్ గురించి మేమైతే అస్సలు మాట్లాడము. నేను ఇంకా వేరే మా బ్రదర్ లైన్స్, సిస్టర్ లైన్స్ ఉన్నా కూడా చాలా మంది అడుగుతుంటారు ఫోను నంబర్స్. చాలా మంది ఫోటోస్ నాకైతే తెలీదు చెప్పాలో లేదో మొన్న ఎంఎస్ఆర్ గురువు గారు కలిసిండ్రు అక్కడ నాకు తెలీదు. అంత తొందరగా నేను గుర్తుపట్టలేదు. తర్వాత ఓహో! ఎంఎస్ఆర్ సార్ కదా అనుకున్నాను. నేను పైకెక్కుతున్నాను. సార్ కింద ఉన్నారు. నాది పిన్ చూసారు. పిన్ చూసేసి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని అన్నారు. యెస్ సార్ యూసీడీ అని అన్న తర్వాత పేరు అని అడిగాడు. సంగీత దేవులపల్లి సార్ అంటే ఎక్కడ మీది అనంటే ఇంకా నారపల్లి అన్నాను. ఎందుకో మరి స్ట్రైక్ అవ్వలేదా తెలీదు. నేను ఫోటో కూడా తీసుకోలేదు. అంటే గొప్ప అని కాదు, గమండ్ అని కాదు కానీ థాట్ రాలేదు ఎందుకో అప్పుడు నాకు. ఒక ఫోటో సార్ అని కానీ అట్లా రాలేదు ఎందుకో నాకు. అంటే చూడండి లైఫ్ ఎక్కడి నుండి ఎక్కడికి చేంజ్ అయింది. ఒకరోజు స్కూల్‌లో నేను బుక్స్‌లో సైన్ పెట్టే నేను ఈరోజు ఆటోగ్రాఫ్స్ ఇచ్చేటువంటి స్టేజ్‌కి మేమొచ్చినామంటే విన్నింగ్ టీమ్, అప్లయన్స్, లైన్ ఆఫ్ స్పాన్సర్స్, మెంటర్స్ వీళ్ళకి మాత్రమే వెళ్తుంది క్రెడిట్ మొత్తం కూడా. సో, థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ థిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. థాంక్ యూ. యెస్ సార్. మేడం సుల్తానా మేడం ఒక 5 పీపుల్‌కి మీకు ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. మనం సెషన్ ఎండ్ చేసేద్దాం. ఓన్లీ 5 పీపుల్‌కి అది కూడా షార్ట్‌లో. Yeah, okay, sir. Yeah, thank you, Sangeeta ma'am. Thank you. What a great plan presentation. థాంక్ యూ. एक-एक वर्ड आपने इतना क्लियरिटी से बोला कि हर चीज लिखने की जरूरत नहीं पड़ रही थी, डायरेक्टली माइंड में लिखे जा रहा था।
सुपर सेशन मैम, सुपर एक्सीलेंट। सो लीडर्स, మీకు सर के मैम के प्लान प्रेजेंटेशन के बारे में जो भी बात करना चाह रहे 5 मेंबर्स को सर अप्लायंस दियो बोले। ప్రవళిక మ్యామ్ మాట్లాడండి మ్యామ్। గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ మ్యామ్। లీడర్స్ మేడం చాలా క్లారిటీగా అసలు పిన్ టు పిన్ అసలు ఎంత క్లారిటీగా అంటే చాలా బాగా చెప్పారు. ప్లస్ మేడం స్టోరీ కూడా, ప్లస్ ఏమేం ఫండ్స్ ఉంటాయి అనేది అంటే యాక్చువల్గా మాకు మేడం ఫస్ట్ మాకు చాలా క్లారిటీగా చెప్పారు. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి అవి ఏమేమి వస్తాయి, ఎలా ఉంటుంది, ఎలా చెయ్యాలి అనేది ఎంత క్లారిటీగా చెప్పారు అంటే ఇవాళ మళ్ళీ మేము ఫస్ట్ యాక్చువల్గా ఈ మధ్యలో మాకు కూడా బ్రేక్ బాగా అయ్యి వర్షాలు చేపట్టి మాకు కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది మా ఖమ్మం మొత్తం. కానీ ఇప్పుడు మళ్ళీ మేము ఫ్రెష్ గా స్టార్ట్ అయినట్టు 5% నుంచి ఇప్పుడు మేము వర్క్ స్టార్ట్ అయినట్టు ఉంది. మేడంకి కూడా తెలుసు మా సిచ్యువేషన్ అనేది ఇక్కడ. కానీ చాలా చాలా బాగా చెప్పారు మేడం. మళ్ళీ మేము తొందరలోనే మాటిస్తున్నాం, మేము మళ్ళీ మా పిన్ రికగ్నిషన్ అనేది మా మేడం చేతుల మించి తొందరగా తీసుకోబోతున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. యా థ్యాంక్ యూ మ్యామ్। యా నెక్స్ట్ అర్చన రెడ్డి మ్యామ్ మాట్లాడండి మ్యామ్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చండి। గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం ఎక్సలెంట్ చెప్పారు మేడం. ఈ రోజు నాకు వాయిస్ సహకరించట్లే కానీ మాట్లాడాలని ఉంది. మేడం చెప్పింది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ రాసుకున్నాను. చాలా ఎక్సలెంట్ చెప్పారు మేడం. ఇది చూస్తుంటే అసలు ఎంత తేలిక ఉందంటే అసలు చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు అనేసి అనిపిస్తున్నది. చాలా చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సంగీత మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్. యా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్। యా నెక్స్ట్ నిర్మల మ్యామ్ మాట్లాడండి మ్యామ్। గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇన్ని రోజులు కొంచెం డౌట్ గా ఉండేది గ్రూప్ పీవీలు ఏంటి, సైడ్ నుంచి తీయడం ఏంటి అనేది. పాపం చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేడం కి కనుక ఫస్ట్ టైం లో ఎలా ఉండేది అలా ఉంది నాకు. ఇవాళ మట్టుకు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అర్చన మేడం చెప్పినట్టు ఈజీగా మనం స్టెప్ వేసుకొని ఈజీగా చేసుకోవచ్చు సైడ్ పీవీస్ అనేది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వాళ్ళు చాలా చాలా ఎక్స్ప్లెయిన్ బాగా చేశారు. ఒక టీచర్, ఒక అమ్మ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్। या वेरी गुड मैम, थैंक यू मैम। या खुर्शीद मैम बात करिए मैम, आपको अनम्यूट ऑप्शन दी। गुड मॉर्निंग मैडम, गुड मॉर्निंग लीडर्स। वॉइस क्लियर मैडम? जी मैम बिल्कुल क्लियर है मैम। होस्टिंग बहुत अच्छा करे आज मेरी मैडम, और संगीता मैडम का तो खूब पूछो ही नको। सुपर सेशन था। 8% क्या है या 12% क्या है, 16% क्या है, ब्रॉन्ज डायरेक्टर क्या है, सिल्वर डायरेक्टर क्या है, गोल्ड क्या है, डायमंड तो डायमंड ही चाहिए, स्टार क्या है। सुपर सुपर बोले मैडम। हर एक जनाब देख आज की ये बात सुन के 5% वाला भी इधर उधर नहीं हटे, जैसा ना किधर जॉब को जा सकता, ना किधर सीधा संगीता मैडम बोले सब बातों पे तीर मारता, ऐसा समझ में आया। थैंक यू मैडम। बैक टू द हाउस। या फिफ्थ मेंबर मैं खुद हैंड रेस करी मैम। मैम अभी तो सबको मालूम है कि संगीता मैम से बात करी मैम। मैं अभी 5 डायमंड लेवल पे हूँ, तो डायमंड ही है एग्जैक्टली। लेकिन मेरे को जब मैडम प्लान प्रेजेंटेशन बोल रहे थे तो मेरे को पूरे लेग्स मेरे नजरों के सामने आ रहे थे। तो मैं मेरे पूरे लेग्स को कैसा मूव करना है, उसके बाद में 5% से स्टार्ट करके फिर न्यू डायमंड तक गए तो कंप्लीटली मैं ड्यू से यूसीडी तक लेवल तक चले जाती, ऐसा समझ में आ रहा था मैम। या थैंक यू मैम, थैंक यू सो मच। एंड नेक्स्ट लास्ट वन నవిత వెంకటేష్ సార్ మాట్లాడండి సార్। వెంకటేష్ సార్ మాట్లాడండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు। మేడం నా పేరు నవిత, నేను మహబూబాద్ నుంచి మాట్లాడుతున్నాను మ్యామ్। మా అప్లైన్ మేడం తస్లీం మేడం। మేడం ఈరోజు సంగీత మేడం చాలా స్టార్టింగ్ నుంచి విన్నాను మేడం, అసలు ఏ పాయింట్ చెప్పాలని అర్థం కావట్లేదు, చాలా డౌట్స్ ఉన్నాయి, రోజు ఒక డౌట్ క్లియర్ అవుతా ఉండే, కానీ ఈ రోజు వీడియోలో మాత్రం మేడం చెప్పిన దాంట్లో ప్రతి ఒక్క డౌట్ క్లియర్ అయిపోయింది। మేము రీసెంట్ గా జాయిన్ అయినాం మేడం, చాలా మంచిగా చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు। రోజు అంటే నేను ఒక ప్రైవేట్ టీచర్ గా చేస్తున్నాను, పిల్లలకు రోజు నేను టీచింగ్ చేస్తాను, కానీ ఈ రోజు ఎందుకో నాకు బాగా వినాలనిపించింది మేడం। మేడం అవన్నీ వాటి గురించి చెప్తా ఉంటే బాగా వినాలనిపించింది, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, డౌట్స్ క్లియర్ చేశారు మేడం। యా థ్యాంక్ యూ మ్యామ్। లీడర్స్ ఒక మీతో అందరికి ఒక హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళా హ్యాండ్ రైజ్ చేయకండి। ఆల్రెడీ శ్యామ్ సార్ 5 మెంబర్స్ అంటే నాతో పాటు 7 మెంబర్స్ అయిపోయారు। సో లాస్ట్ ఒక రాజేశ్వరి మేడం కి ఇస్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్ లీడర్స్, ఎవరిని హర్ట్ చేయడం అనుకోకండి, నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేకపోతున్నాను, ఆల్రెడీ టైమ్ ఇస్ ఓవర్ మ్యామ్। సో లాస్ట్ రాజేశ్వరి మేడం కి ఇస్తున్నాను। రాజేశ్వరి మేడం మాట్లాడండి మ్యామ్।
గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ Yeah, మార్నింగ్ good సంగీత morning. మేడం అండ్ అప్లయన్స్ మేడం. ఇవాళ ఏంటంటే మేడం చాలా పాయింట్ టు పాయింట్ అంటే 8% ఎంత, 12% ఎంత, 16% ఎంత అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పాను. ఇన్ని చెప్పారు. ఇంతకు ముందు కూడా నేను విన్నాను, బట్ ఆ రోజు కొద్దిగా అర్థం కాలేదు, అంటే వేరే మేడం చెప్పారు. కానీ ఈ రోజు మేడం చెప్పిన దాంట్లో క్లియర్ గా అర్థమైంది. అండ్ పాయింట్ టు పాయింట్ నేను కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. Yeah, thank you, ma'am. Thank you so much. Shyam sir. मैं भी नेक्स्ट डिजिटल स्क्रीन पे इस इमाम सर या श्याम सर अपने ग्रेट एम्प्लॉइज को इनवाइट कर रही हूँ। यस मैडम, सर स्टार एंड आपसे अप कुछ बोलो, बात स्टार्ट में आप भी बात करा दो, सेशन एंड कर देंगे। सो स्टार एंड अप कौन कौन है, ऑलरेडी को होस्ट है, उन सब लोग वन पॉइंट आप बात करके अपन सेशन एंड कर देंगे। ठीक है। स्टार्टअप लीडर्स, आप लोग जो भी सेशन के बारे में बात करना चाह रहे हैं अपना हैंड रेज करिए, या तस्लीम मैम बात करिए मैम। Yeah, Assalamu alaikum. Good morning, leaders. Good morning, all my uplines and winning team members, all dynamic associates. అంటే మేడం సంగీత మేడం నేను ఒకటే స్కూల్లో టీచర్ గా చేసినప్పుడు చాలా రోజులు అయింది మేడంని బోర్డు దగ్గర అంటే ప్లాన్ చెప్పేటప్పుడు చూడడం కన్నా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చూడడం చాలా రోజుల తర్వాత, ఒక నియర్లీ 2 years అనుకుంటా కదా మేడం. చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే డైలీ మేము క్లాస్ రూమ్స్ లో ఉండి మేడం అటువైపు మేము ఇటువైపు ఉండేటోళ్ళం. కానీ ఇవాళ చూస్తే నాకు అదే వస్తుంది మళ్ళీ. కానీ ఒకటి చూడండి, మనకు ఏంటంటే మేడం ఏంటంటే కోడ్ చూస్తున్నా నేను అప్పటి నుంచి. అంటే లాట్ ఆఫ్ చేంజెస్ అన్నమాట ఇక్కడ. ఇంకా ప్రతి ఒక్కటి బ్రాన్స్ దగ్గర నుంచి మేడం ఎక్కడికైతే యూసిడి వరకు చెప్పారో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ చెప్పారు. కాకపోతే కొత్త వాళ్ళకి ఇంకా అంటే కొత్త వాళ్ళకి ఒకేసారి మేడం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మీ అప్లైన్ అడగొచ్చు. బ్రాన్స్ 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 అని చాలా మంది అంటారు కదా, బ్రాన్స్ కే మేడం ఒక 10 minutes 15 minutes చెప్పారు. ఎక్సలెంట్ మేడం. బ్రాన్స్ 5500 PVs, 6000 PVs, నెక్స్ట్ 2001, నెక్స్ట్ అదే నెలలో ఒక 16% కి 158 పాయింట్స్ ఉంటాయి. ఈ నెల చెయ్యం, వచ్చే నెల చేస్తాం మేడం, ఒక 100 PVలు అయితే అయిపోతుంది అంటారు. కానీ ఇవాళ ఎంత క్లారిటీగా అంటే చాలా క్లారిటీగా అనిపించింది మేడం. రియల్లీ బ్లెస్డ్ విత్ విన్నింగ్ టీమ్. ఇంకోటి ఏంటంటే బిజినెస్ అందరు చాలా మంది బిజినెస్ చేస్తుండ్రు వెస్టేజ్. విన్నింగ్ టీమ్ లో ఉండడం ఇంకో అదృష్టం. అయితే శ్యామ్ సార్, ఇమామ్ సార్, సంగీత మేడం, ఎస్పెషల్లీ మై హార్ట్ఫుల్ థ్యాంక్ఫుల్ టు సంగీత మేడం. ఎందుకంటే పిన్ టు పిన్ మేడం చెప్తుండ్రు అక్కడ. కాకపోతే క్లాస్ రూమ్ లో చాలా మంది ఉన్నాం కదా, ఇప్పుడు మనం 100 members ఉన్నాం క్లాస్ రూమ్ లో. ప్రతి ఒక్కరు అదే విధంగా గ్రాస్ప్ చేసుకుంటే అందరం సక్సెస్ అవుతాం. కాకపోతే మనం ఎవరు చేయాలి పని అనేది, సెల్ఫ్ మనమే పని చేయాలన్నమాట. చాలా బాగుంది మేడం సెషన్ అయితే. ఎందుకంటే మేము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు బ్రాన్స్, సైడ్ పీవీస్ ఇవేమి తెలియకపోయేది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో రియల్లీ లక్కీ. శ్యామ్ సార్ ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల 500 లింక్ అనేది చాలా మందికి చూడండి ఎంత మందికి మండే నైట్ అంటే చాలా యూటిలైజ్ అవుతుంది. చాలా పెద్ద టీం కాబట్టి శ్యామ్ సార్ది అందరూ, నేనైతే కొంచెం ఒక 1/2 hour వరకు కాల్స్ చేయడమే సరిపోయింది. మేడం కనెక్ట్ అయినరా, సార్ కనెక్ట్ అయినరా అని. అట్లా కాకుండా లీడర్స్ నెక్స్ట్ మండే 9 o'clock కి అందరు రెడీగా టీమ్ తో పాటు ఉందాం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్ అండ్ ఎక్సలెంట్ హోస్టింగ్ బై డైమండ్ డైరెక్టర్ అజ్మీరి సుల్తానా మేడం. సూపర్ మేడం, టైం ని బాగా అది చేస్తుండ్రు. నెక్స్ట్ థ్యాంక్ యూ. म्यूट पे है मैडम. अजमेरी Good मैडम. morning, madam. Good morning, madam. Good morning, Sham sir. Good morning, Imam sir, Sangeeta madam. Good morning, all my great upline. Session అయితే ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే అంటే ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్ అప్లైన్స్ అండర్ లో సెషన్ జరగడం
ఎందుకంటే చాలా నేర్చుకునేది ఉంటుందని. ఎక్సలెంట్ సెషన్ మేడం. నిజంగా నాకైతే 12% తెలియదు. నేను స్టార్టింగ్‌లో అయితే 8% తెలియదు, 12% తెలియదు. డైరెక్ట్ బ్రోంజ్ అయ్యారని పోస్టర్ ఏసే వరకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఎంత అప్‌డేట్ అయ్యారనేది ఇప్పుడున్నటువంటి కొత్త వాళ్ళకైతే రియల్లీ చాలా లక్కీ. మీటింగ్స్ కూడా అలానే పెరిగింది. బిజినెస్ కూడా అలా ఫాస్ట్ మూవ్‌మెంట్ ఉంది. మరి మన శ్యామ్ సార్ టీమ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మొమెంటం అనేది చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాం కాబట్టి ప్రతి లీడర్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా మేడం ఇప్పుడైతే క్లియర్‌గా చెప్పడం జరిగింది. నిజంగా చాలా మంది తెలియక బ్రాంజ్ కంప్లీట్ అయింది అంటే అయిపోయింది అని అనుకుంటున్నాము. నిజంగా అప్లైన్ అందరు సబ్మిషన్‌లో ఉంటూ సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఒకసారి బ్రాంజ్ అయినామంటే ఎప్పుడు కూడా క్వాలిఫై కాకుండా అయితే ఇప్పటి వరకు ఉండలేదు. మరి అట్లా అప్లైన్ సబ్మిషన్ అండ్ అందరి సబ్మిషన్‌లో ఉంటూ గైడ్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మరి ఇంకా ఇక్కడైతే ఇంకా చాలా క్లియర్‌గా మేడం అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ 50, 60, 100+ ఉన్నారు. మరి అందరికీ కొత్త వాళ్ళు ఇంకా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటారు. బ్రాంజ్ దగ్గరొచ్చిన వాళ్ళు బ్రాంజ్‌కి ఇంకా క్లియర్ వచ్చిందని అనుకుంటున్నా. ఎక్సలెంట్ సెషన్ మేడం. రియల్లీ గ్రేట్. ఎక్సలెంట్. మళ్ళీ నిజంగా నిన్న అక్కడ ప్లాన్ చెప్పడానికి వెళ్తుంటే స్కూల్‌లో, ఆఫీస్‌లో వెళ్లి ప్లాన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు బోర్డ్ మీద లెసన్ వినడం జరిగింది. మళ్ళీ బ్యాక్ డేస్ గుర్తొస్తున్నాయి. ఎక్సలెంట్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సంగీత మేడం, అజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. కళ్ళకు కట్టినట్టుగా క్లియర్‌గా చెప్పడం జరిగింది. నిజంగా మీ అండర్‌లో మేమందరం కూడా ఉన్నాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టర్న్ మళ్ళా నాదే వచ్చింది స్టార్టప్స్‌లో. సో 1 సెకండ్ మేడం. ఇక్కడ మళ్ళీ చాలా చూస్తే లక్కీ అయిపోయాను అందరూ మ్యామ్‌కి. మళ్ళీ టీచర్సే అవుతున్నారు 1 బై 1. యాహ్! థ్యాంక్ చాలా యూ. లక్కీ అలా అసలు హోస్టింగ్ మేడంతో పాటు చేయడం. మళ్ళా నార్మల్లీ 5 మెంబర్స్ అంటే ఒక్కడు తీసుకున్నాను. మధ్యలో వచ్చేసి 5 మెంబర్స్ నేనైతానని మళ్ళా శ్యామ్ సార్ స్టార్ అన్నప్పుడంటే మళ్ళా ఒక ఛాన్సే. సో, ఇక నేను కమిట్మెంట్ ఎట్లా చేసుకున్నానంటే జస్ట్ నౌ చెప్పాను కదా! రేపటి నుంచి 5% నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళా అదే 4 లేక్స్‌లో డైమండ్ అయిపోతే ఆటోమేటిక్‌లీ యూసీడీ అయిపోతాను. దానికి ఎక్కువ కష్టం చేసిన అవసరం లేదు అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది. మేడం చాలా అంటే ఒక బర్డెన్ ఉండే. అంతవరకెళ్తామా? ఎక్కడైతే వరకు వచ్చేసినాం అయితదా అన్నట్టుగా ఉండే గానీ మేడం ప్లాన్ ప్రెజెంటేషన్‌లో చాలా క్లారిటీ వచ్చేసింది నాకు గూడా. యాహ్! థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఐ విల్ ఇన్వైట్ టు మిస్టర్ సయ్యద్ ఇమామ్ సార్, యూసీడీ. या श्याम सर दोनों में से कौन कंफर्टेबल? ये सैयद इमाम सर बात करिए सर। इमाम सर कहाँ? Imam sir, some technical issue maybe. यस सर। और ये कौन है प्लीज मैडम? और स्टार नहीं एंड कोई अपने कोई? Okay, fine, नहीं है very good, सर, super. आप ही है सर। So, okay, thank you very much. So today आज सेशन बहुत अच्छा है, ग्रेट सेशन है आज. क्या बोले तो अपन 5% से 16% कैसे जाना, ब्रॉन्ज कैसे करना, सिल्वर कैसे करना, गोल्ड कैसे करना, स्टार कैसे करना, डायमंड कैसे जाना, क्राउन कैसे जाना, बहुत अच्छे तरह से अपन को यहाँ संगीता मैडम बहुत अच्छे तरह से एक्सप्लेन करे. सो यहाँ मैडम एक साल में 1,70,000 रुपए ले सकते, एक 12 लाख का कार ले सकते हैं बोलो तो आप भी ले सकते. सो मैडम इससे पहले 25 साल 25 ईयर्स 25 साल से एक टीचर एजुकेशन प्रिंसिपल ऐसा करते करते हाईएस्ट इनकम ओनली 25,000 लिए. मगर यहाँ देखो ओनली 9 मंथ्स से 12 मंथ्स के अंदर 1,70,000 के साथ साथ एक 12 लाख का कार, सॉरी और भी ज्यादा है उसका अमाउंट, टॉप एंड कार है. सो यहाँ देखो, यहाँ टाइम फ्रीडम आ गया मैडम को, जॉब फ्रीडम आ गया, हेल्थ फ्रीडम आ गया, फाइनेंशियल फ्रीडम आ गया, और क्या होना बंदा को क्या होना. और मैडम वर्ल्ड टूर भी जाके आए थाईलैंड अभी देखो. और मैडम के नीचे 2 कार आए और मंथली उन लोग भी एक 40 से 50,000 तक ले रहे, और क्या होना. तो बोले तो यहाँ देखो सबसे बहुत ही शानदार बिजनेस है ये, बहुत ही बेहतरीन है. आप सब लोग, आपको समझ में आए तो भी, नए ना समझ में आए तो भी आप स्टार्ट कर लो, आपका अपलाइन, आपका बिजनेस देख लेते.
आपका विनिंग टीम को फॉलो हो जाओ, उसके साथ आप चलते रहो. సో లీడర్స్ ఈ రోజు చాలా అద్భుతమైన సెషన్ జరిగింది. సంగీత మేడం మనకు బ్రౌన్ నుండి క్రౌన్ ఎట్లా కావాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారు. సో మేడం ఇంతకుముందు వచ్చేసి ఒక టీచర్ జాబ్, ప్రిన్సిపల్, కరస్పాండెన్స్ అవన్నీ 25 ఇయర్స్ నుండి చేస్తూ హైయెస్ట్ ఇన్కమ్ అక్కడ 25,000. కానీ ఇక్కడ చూడండి ఓన్లీ 9 మంత్స్ నుండి 1 ఇయర్ లోపల, 9 మంత్స్ నుండి 12 మంత్స్ లోపల ఇక్కడ మేడం హైయెస్ట్ ఇన్కమ్ 1,70,000తో పాటు ఒక టాప్ ఎండ్ కార్ 12 lakhs కార్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. సో మేడం కాన్సన్ట్రేట్ చేసింది స్ట్రక్చర్ ఏందో అర్థం చేసుకున్నారు, అప్లైన్ని ఫాలో అయ్యారు, విన్నింగ్ టీమ్ ఏం చెప్తుంది అది ఫాలో అయ్యారు. మేడం మైండ్ వాడకుండా పక్కన పెట్టేసి సో విన్నింగ్ టీమ్ మైండ్ యూజ్ చేసుకుంటూ ముందుకెళ్ళారు కాబట్టి సక్సెస్ అనేది ఇక్కడ ఉంది. సో లీడర్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అనేది తీసుకోవచ్చు. దానికి మీరు విన్నింగ్ టీమ్ ని ఫాలో కావాలి. సో ఆల్ ది బెస్ట్ లీడర్స్. आपके सबके लिए మీ అందరికీ కూడా మీరు ఒకటే టార్గెట్ పెట్టుకోండి. రాబోయే ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్ లో మీరు మినిమం ఒక్కొక్క లెగ్ నుండి, మేడం చెప్పిందిగా 6 లెగ్గులు అని చెప్పింది కదా, 6 లెగ్గులకి ఒక్కొక్క లెగ్గుల నుండి మినిమం 10 నుండి 20 మందిని, అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ని కూర్చోబెట్టాలి అని డిసైడ్ చేయండి. ఇప్పటి నుండి ప్రిపరేషన్ చేసుకోండి. సో వాళ్ళు ఊకనే రారు కదా, వాళ్ళందరినీ సండే మీటింగ్స్ ఇన్వైట్ చేయండి, ఇప్పటి నుండే అలవాటు అవుతుంది. జూమ్ మీటింగ్స్ ఇన్వైట్ చేయండి, ఇప్పటి నుండే అలవాటు అవుతుంది. 6 లెగ్గులలో మీరు చేస్తూ రాబోయే ఎఫ్ఆర్యూలో కూర్చోబెట్టినాక ఎఫ్ఆర్యూ తర్వాత 3 to 6 months లో మీరు కూడా ఇలాంటి సక్సెస్ అనేది తీసుకుంటారు. సో ఆల్ ది బెస్ట్ లీడర్స్. ఆల్రెడీ మనం 10 o'clock సెషన్ ఎండ్ చేయాలి, 10:23 అయిపోయింది. तो आज के लिए इतना ही. फिर मंडे मिलेंगे. कल सुबह में किनका सेपरेट स्टार एंड अप वालों के सेपरेट जूम मीटिंग्स में उनका मीटिंग चालू रहता. సో రేపటి నుండి మార్నింగ్ ఎవరిది స్టార్ అండ్ అప్ వాళ్ళది ఉందో వాళ్ళ సపరేట్ మీటింగ్స్ లో కలుద్దాం. వెనస్డే టీమ్ మీటింగ్ మనకు వెనస్డే మాత్రం మనం అందరం ఇందులో కనెక్ట్ అవుదాం. మార్నింగ్ సిపి వెనస్డే ఎవ్రీ వెనస్డే మార్నింగ్ సిపి అందరు క్లబ్ అవుదాం. సో ప్రతి ఒక్కరు ఈ రోజు ఎట్లా అటెండ్ అయ్యారో ఆ రోజు కూడా ఇంకా మాక్సిమం గా అందరు అటెండ్ కానికే చూడండి. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం అయ్యా లీడర్స్, ఒక్కటి ఏం జరుగుతుందంటే మీకు తెలిసినంతైనా కూడా మీ డౌన్ లైన్స్ కి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. బిజినెస్ పార్ట్నర్స్ అంటున్నాం కదా, బిజినెస్ అసోసియేట్స్ లేదంటే డౌన్ లైన్స్, ఓకే, మీ టీమ్ మెంబర్స్ కి మీరు జస్ట్ వాళ్ళకి చూసి చెప్పండి, మేడం ఇప్పుడు మీరు 5% లో ఉన్నారు, మీరు 8% కి వెళ్ళడానికి మీకు ఇంత తక్కువ ఉంది, వాళ్ళు చేస్తారా చెయ్యరా మీరు డిసైడ్ చేయకండి. మనమే 1200 ఉంది కదా, 2000 ఉంది కదా, వాళ్ళు చెయ్యర్లే అని మీరే డిసిజన్ తీసుకోకండి దయచేసి. ఎందుకంటే కొన్ని దగ్గరలో జరుగుతుంది కాబట్టి, అయ్యో నాకు తెలిస్తే నేను చేసేదాన్ని కదా మేడం అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు చెప్పండి, వాళ్ళకి గైడ్ చేయండి, వాళ్ళ లెవెల్ చూడండి ఒక్కసారి. అండ్ ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మీటింగ్ అవ్వగానే వెంటనే వెళ్తా అనకండి. మేమైతే నిజంగా చెప్తున్నాను, ఏ రోజు కూడా మేము మొత్తం అయిపోయిన తర్వాత అప్లయన్స్ వెళ్ళమన్నప్పుడే మేము ఇంటికొస్తాం. మీరు చూసిండొచ్చు కూడా, లాస్ట్ కి వచ్చేది మేమే. ఇంకా నాకు ఇక అక్కడ ఆటోస్ దొరకవు, వర్షం ఏమన్నా వస్తుంది, ఏదన్నా ఇంకా ఉంటే మాత్రం అట్లా. ఈ ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కళ్ళు మీ అప్లైన్ తోటి కౌన్సిలింగ్ అంటే ఏమీ లేదు. మనకేమీ తెలియక మనం వాళ్ళ దగ్గరికెళ్ళాం. కొంతమంది కౌన్సిలింగ్ అంటే వేరే అనుకుంటారు. స్ట్రక్చర్ అని చెప్పండి. స్ట్రక్చర్ ఏయించుకోండి. మీరు ఆ విధంగా 8% లోకి ఎంత ఉంది తక్కువ, 12కి ఎంత తక్కువుంది, టీమ్‌ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే ఇది తెలిస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు. ఇదొక్కటి చూసుకోండి. థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ ఆల్ మై అప్లయన్స్. స్పెషల్ థాంక్స్ టు అజయ్ సార్ కూడా. ఎందుకంటే ఫస్ట్ నేను స్ట్రక్చర్ ఏయకపోయేది. అండ్ ఇంకోటేంటంటే పీవీస్ గురించి అసలు నేను చూసుకోకపోయేది. పని మాత్రమే నేను చూసేది. టెక్నికల్ మొత్తం కూడా సరే చూసేది. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా నేను కూడా చేస్తున్నాను. సో థాంక్ యూ సార్. మేడం ఉప్పల్ మీటింగ్ మేడం. యాహ్! లీడర్స్ యెస్ సార్. థాంక్ యూ సో మచ్ తస్లీమా. లీడర్స్ సార్ చెప్పమంటారా సార్ ఒక్క నిమిషం? yes మేడం. yes. లీడర్స్ చూడండి, మన కోసం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం టైం ఇవ్వడం జరిగింది. మన సక్సెస్ కావడానికి బిజినెస్ ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోటి చిన్న విషయాల నుండి పెద్ద విషయాల వరకు కూడా మనకు అక్కడ గైడ్ చేస్తారు. అండ్ కొంతమంది లీడర్స్ మనకి సప్లిమెంట్స్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 2వ తారీఖు గాంధీ జయంతి ప్రతి ఒక్కళ్ళకి కూడా సెలవే. అందుకోసమనే ఆ రోజు పెట్టడం జరిగింది. అండ్ ఉప్పల్ అయితే మెయిన్ అందరికీ కూడా కన్వీనియంట్ ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 2వ తారీఖు మాత్రం మీ డేట్, సేవ్ యువర్ డేట్, సేవ్ ద డేట్ అని పెడతాం కదా! బర్త్‌డేస్‌కి, మ్యారేజ్ యానివర్సరీకి, మ్యారేజ్‌లకి. సో, ఈ డేట్‌ని మీరు ఫిక్స్ చేయండి. మేడం నేను ఇంత దూరం నుండి రావాలా? నేను నిజంగా చెప్తున్నాను మీరు కామారెడ్డి అయినా, ఖమ్మం అయినా, కరీంనగర్ అయినా, నిజామాబాద్ అయినా, సిద్దిపేట అయినా, మీరు ఎక్కడ బాన్స్వాడ అయినా ఎక్కడున్నా కూడా రండి. మీరు వెళ్ళేటప్పుడు మీరే అనుకుంటారు థాంక్ యూ లీడర్స్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకని మీరు చెప్తారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈరోజు చిన్న బతుకమ్మ ఉంది అని చెప్తున్నారు 2వ తారీఖుకి. సాయంత్రం పూట గూడా పేర్చుకోవచ్చు. మేము కూడా చేస్తాము బతుకమ్మ. పొద్దున్నే మీరు పూజ చేసుకొని రండి. అండ్ ఈవినింగ్ ఎళ్ళిన తర్వాత అందరం కలిసి ఆడుకోవచ్చు. ఒక్కసారి మన లైఫ్ సెట్ అయిందనుకోండి ప్రతిరోజు పండగే అయితది మన జీవితంలో. అవునా? సో, రేపటికి మనం ఎదురు చూడకుండా ఒక దసరా షాపింగ్‌కెళ్ళాలంటే నేను మొన్న చెప్పినాను. మీ అందరి ముందు మళ్ళీ జెప్తున్నాను. ఆహ్, అంటే ఒక 10,000 శారీ కూడా ఇప్పటివరకు మేమైతే తీసుకోలేదు. అది డీయూసీడీకే గ్రాండ్ షాపింగ్ అనేది చేస్తామన్నట్టు. సో, మీరు కూడా అదే ఒక గోల్ పెట్టుకొని, ఎయిమ్ పెట్టుకోండి. ఏం కాదు పండగున్నా కూడా ఈవినింగ్ ఎళ్లి చేసుకోవచ్చు. సాయంత్రమే ఆడతారు. అది 1:00 వరకు మాత్రమే ఉంటుంది సెషన్. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో, మళ్ళీ తర్వాత అయ్యో! నేను మిస్ అయినాను కదా! అని బాధపడితే మాత్రం ఏమీ రాదు లీడర్స్. థాంక్ యూ సో మచ్ సార్. या थैंक यू मैम, थैंक यू। बहुत जबरदस्त इंफॉर्मेशन दी है आप। और लीडर्स सब लोग सेकंड के दिन आने की पूरी कोशिश करिए, क्योंकि जहाँ पे नॉलेज मिल रही वहां पे हमको जाना ही है। सो बहुत पूर्णिमा मैडम की भी फेस्टिवल है उस दिन, संगीता मैडम की भी फेस्टिवल है। जब वो लोग आ सकते तो फिर हम लोग क्यों नहीं आ सकते? तो 100% प्लान करिए। मैं अपने सभी टीम लीडर्स को बोल रही हूँ। तो सर इन करना है क्या सेशन? यस, यस मैडम, सेशन इनपुट। या ओके लीडर्स, इसके साथ हमारा ये सेशन आज खत्म होता है। ओके।